సన్నిధి టీవీ వారు ఇవాళ శిబిర్ గ్రూప్కి విచ్చేసి ఉన్నారు. ఇది ఏమిటంటే గుజరాత్ నుంచి ప్రతి నెల డాక్టర్ ధర్మేందర్ గారు హైదరాబాద్కు ప్రతి నెల ఫస్ట్ సాటర్డే అండ్ సండే ఇక్కడికి విచ్చేస్తారు. ఆయన స్పెషాలిటీ ఏంటి అంటే మనకు ఎన్నో కీలకమైన రోగాలు లైక్ ఆర్థరైటిస్, క్రానిక్ డిసీజెస్, స్కిన్ డిసీజెస్, బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్, నెక్ పెయిన్, సైకియాట్రీ ప్రాబ్లం, బ్రెయిన్ కొంచెం డిస్టర్బ్ అయిన వాళ్ళకి, ఇలాంటివన్నీ కూడా మన ఇంగ్లీష్ ట్రీట్మెంట్లో ఎన్నో ఉన్నాయి. కానీ అల్టిమేట్లీ మనం వాడేటి లాస్ట్కి వచ్చేసరికి పెయిన్ కిల్లర్స్ అండ్ స్టీరాయిడ్స్ దగ్గర ఆగిపోతాం. అంతకంటే ఇంకా మనకి మన ట్రీట్మెంట్లో ఇంకా ఏమీ లేవు. క్రానిక్ కేసెస్ని జస్ట్ మన ఆసనాలతోనే ఆయన ట్రీట్ చేస్తారు. బట్ ఈయన స్పెషాలిటీ ఏంటి అంటే ఈయన ఏం చెప్తారు అంటే మీరు నా దగ్గరికి కూడా రానవసరం లేదు, మీరు కరెక్ట్గా పడుకొని కరెక్ట్గా కూర్చొని కరెక్ట్గా నుంచున్నారు అంటే మీకు ఏ డాక్టరు అవసరం లేదు, ఎవరో కాదు నేను కూడా అవసరం లేదు అంటారు. ఆయన మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే మనం ఎలా పడుకుంటామో ఆ పడుకున్న దానివల్ల మనకు ఎఫెక్ట్స్ ఏంటి, దానివల్ల మనకు వచ్చే రోగాలు ఆయన చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెయ్యి ఇలా పెట్టుకొని పడుకుంటావు, కాలు ఇలా వేస్తావు అని ఆయన మన బాడీని చూసే చెప్పేస్తారు. నువ్వు ఆ కాలు తీసేసి నీకు ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది అంటారు. ఎంతోమంది అసిడిటీ అని తెలియక ఎంఆర్ఐలు తీయించుకొని బెడ్ రెస్ట్లు తీసుకున్న వాళ్ళు ఎంతోమంది నేనే చూశాను. కానీ వాళ్ళకి అది అసిడిటీ అన్న ప్రాబ్లం తెలియదు. బాడీలో అక్యుములేట్ అయిన గ్యాస్ని మనం రిలీజ్ చేసేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళకి బ్యాక్ పెయిన్ పోతుంది. అది అలాంటివన్నీ వ్యారికోస్ వెయిన్స్ ఒక అబ్బాయికి చిన్న కార్టిలేజ్ బ్రేక్ అయింది మోకాళ్ళల్లో. సో అబ్బాయి క్రికెట్ ప్లేయర్ అట. సో డాక్టర్స్ క్రికెట్ ఆడొద్దని చెప్పారు. ఎవరో చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ సంబడి ఎవరి తరపుననో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన చూశారు, ఒక చిన్న కార్టిలేజే కదా బ్రేక్ అయింది, ఏం కాదు, నువ్వు నా దగ్గరికి ఒక 3 months ఆర్ 6 months వచ్చావు అంటే నేను నీకు క్యూర్ చేసేస్తాను, యూ కెన్ గో బ్యాక్ టు యువర్ క్రికెట్ అన్నారు. అంటే ఆ అబ్బాయి చిన్న అబ్బాయి మేబీ అరౌండ్ 20 to 25 years మధ్యలో ఉంటాడు. అబ్బాయి సిన్సియర్గా ఒక 3 months ఆయన చెప్పిన టైం 3 months or 6 months వచ్చాడు, చేశాడు. ఇప్పుడు ఆ అబ్బాయి రావట్లేదు, మంచిగా మళ్ళీ క్రికెట్ ఆడుతున్నాడు. కార్టిలేజ్ ఏదైతే టేర్ అయిందో డాక్టర్స్ బెటర్ ఏమీ ఆడకూడదు అన్న పరిస్థితులలో కూడా మళ్ళీ ఆ అబ్బాయిని క్రికెట్ ఆడేంత స్టేజ్కి తీసుకొచ్చారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. మనం ఏంటంటే మనం ఎలా పడుకుంటాము, మనం చేతులు ఇలా పైకి పెట్టుకొని కిందికి పెట్టుకొని ఇలా చేతులు కట్టుకొని కూర్చోవటం వల్ల మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనం లెక్క వేసుకోవచ్చు. లైక్ ఆటిజమ్స్, స్పాండిలైటిస్, టెటాని, ఇంకా బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇరిటేట్ అవ్వటము, అనవసరంగా మనం కోపం రావటము, అరవటము, ఇలాంటివన్నీ. తర్వాత కాలు స్ట్రైట్గా పడుకోకుండా మనం చాలా డిఫరెంట్ పోస్చర్స్లో పడుకుంటాం. రాత్రిపూట మన పోస్చర్స్ చూస్తే మనకే తెలుస్తుంది. అలా పడుకోవటం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ ఇక్కడే మనకు హార్ట్ కానీ, లంగ్స్ కానీ, లివర్, స్టమక్, కిడ్నీ, స్ప్లీన్ అన్నిటికీ సంబంధించినవన్నీ ఈ పార్ట్ల వరకే ఉన్నాయి. తర్వాత కాళ్ళు మనం ఇలా పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం వల్ల కూడా మనకి మోకాళ్ళ నొప్పులు రావటము, ఇంకా ఎన్నో జెనైటల్ ప్రాబ్లమ్స్, లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లమ్స్, జెంట్స్కి వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇలాంటివి ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ అవన్నీ మనకు తెలియక మనం ఒక చైర్లో కూర్చోగానే కాళ్ళు వెనక్కి పెట్టడము, ఇలాంటి చిన్నవి మనంతకు మనమే కరెక్ట్ చేసుకున్నాము అంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో అన్న సూక్తికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. మనం చక్కగా పడుకున్నామంటే రాత్రి మనకి ఏ రోగాలు రావు.
కానీ మనం ఆ పని చేయము. నుంచున్నప్పుడు చేతులు కట్టుకొనే నుంచుంటాం. ఆ చేతులు కట్టుకొని నుంచోవటం వల్ల ఇక్కడ ఉన్న ఆర్గన్స్లో సగానికి సగం, అంటే ఆయన చేతులు కట్టుకుంటాడు, ఈయన చేతులు కట్టుకుంటాడు, నేను చేతులు కట్టుకుంటాను. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, నాకు అసిడిటీ వచ్చింది, నాకు ఇంకో ప్రాబ్లం వచ్చింది, అట్లా కాదు. ఒక్కొక్కరు కట్టుకునే, కొంతమంది పైకి కట్టుకుంటారు, కిందికి కట్టుకుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా అంకుల్ వాళ్ళు ఆయనకు చేతులు కట్టుకునే అలవాటు ఉంది. ఆయనకు బైపాస్ సర్జరీ 2 times అయింది. మరి ఎందుకు అయింది? జస్ట్ ఇంతే, దీనివల్లనే ఆయన ఇలా పైకి కట్టుకునే అలవాటు ఆయనకి. కొంతమంది చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా చేతులు కట్టుకునే వాళ్ళకి పొట్ట బయటికి వచ్చేస్తుంది, వాళ్ళకి సివియర్ అసిడిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు చేతులు కట్టుకునే కొద్దీ మన బాడీ ఆర్గన్స్ ఏమనుకుంటాయి, ఓహో చేతులు కట్టుకుంటున్నాయి, దే నీడ్ రెస్ట్ అనేసి పొట్టని ఇంకా బయటికి తెచ్చేస్తాయి. అప్పుడు మనకు చేతులు పెట్టుకోవటానికి పొట్ట మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము మిస్టర్ ప్రవీణ్ అనే వారితో ఆయన మాటలలోనే వింటాము. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు బెడ్లో స్ట్రెచర్ మీద వచ్చారట, కారులో తీసుకొని వచ్చారు, నడవలేని పరిస్థితి. ఈవెన్ యూరిన్ పోవటానికి కూడా ఆయనకు పోలేక యూరిన్ బ్యాగ్తో వచ్చాను అని చెప్తున్నారు. కానీ ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు అవన్నీ కూడా ఆయన సొంత మాటల్లోనే మనం విని ఇద్దాం. నా పేరు ప్రవీణ్ కుమార్, అత్తాపూర్ హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు 1991లో లామినెక్టమీ సర్జరీ L4 L5 డిస్క్ బల్జ్ అయ్యి సర్జరీ జరిగింది. దాని తర్వాత ప్రతి ఇయర్ రిపీట్ పెయిన్, ప్రతిసారి బెడ్ రెస్ట్ తీసుకోవడము, 20 days బెడ్ రెస్ట్, ఫ్లాట్ బెడ్ రెస్ట్, తర్వాత 30 days, తర్వాత 3 months, ప్రతి 2 years కోసం 1 year ఒకసారి రిపీట్ అవుతూ వచ్చింది. లాస్ట్ 6 years బ్యాక్ టోటల్ బెడ్ రిటర్న్ అయిపోయాను. యూరిన్కు వెళ్ళడానికి కూడా రావట్లేదు. మొత్తం అప్పుడు నేను ఉన్న హైదరాబాద్లో ఉన్న ప్రముఖ హాస్పిటల్, ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్కు MRI తీసుకొని అన్ని వెళ్తా కూడా అందరూ కూడా సెకండ్ టైం సర్జరీ చేయాలి, 50-50 ఛాన్స్, 100% గ్యారంటీ ఇవ్వలేము, లేచి నడుస్తాడు అని కూడా గ్యారంటీ ఇవ్వలేము అని ప్రముఖ హాస్పిటల్ అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. మరి అలాంటప్పుడు సెకండ్ సర్జరీ ఎందుకు? మీకు నొప్పి తగ్గటం కోసమా? అసలు నడవడానికి అసలు టోటల్ బెడ్ రిటర్న్, యూరిన్కి వెళ్ళాలి కూడా యూరిన్ పార్ట్లు యూజ్ చేశాను, టోటల్ బెడ్ రిటర్న్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మా బావగారు ఇక్కడ నాకు సజెషన్ చేశారు ఇటు రమ్మని. వచ్చేటప్పుడు నేను స్విఫ్ట్ కార్లో డాష్ బోర్డ్ మీద కాలు పెట్టి సీట్లో బ్యాక్ సైడ్ పడుకొని ఇద్దరు సపోర్టర్స్ తోటి వచ్చాను. ఇక్కడికి వచ్చాక వాళ్ళిద్దరు సపోర్ట్ తోటి ఇక్కడ కింద కూర్చోవడానికి కూడా రాలేదు. ఆ రోజు వీళ్ళు ఆసన్స్ ఇచ్చారు, చిన్న ఆసన్స్ అవన్నీ చేసినాక థర్డ్ డే వచ్చిన 3వ రోజుకు నా సొంతంగా నేను యూరిన్కి వెళ్ళడం, బాత్రూమ్కి వెళ్ళడము, ఎవరు సపోర్ట్ లేకుండా నేను నడవడము. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక 3 months తర్వాత నా సొంతంగా నేను నా పనులు చేసుకోవడము, కార్ డ్రైవింగ్ చేసుకొని రావడము, నా అంతల సెల్ఫ్ నా బిజినెస్ని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడము. మీరు ఏం చేస్తుండే వాళ్ళండి? నాకు ఎలక్ట్రికల్ షాప్ ఉండే, బేసికల్గా ఎలక్ట్రికల్ షాప్ ఉండే. ఎలక్ట్రికల్ షాప్లో కూర్చొని మార్నింగ్ 10 o'clock కూర్చుంటే నైట్ 10 వరకు కూర్చునేవాడిని. ఆ బిజినెసే వదిలేసుకున్నాను, అన్ని గంటలు కూర్చోలేక బ్యాక్ పెయిన్ తోటి ఆ బిజినెసే వదిలేసుకున్నాను. దాని తర్వాత కన్స్ట్రక్షన్ లైన్కి వచ్చాను, ఎందుకంటే అందులో కొంచెం రెస్ట్ ఉంటుంది, మన ఓన్ టైం పోవచ్చు అని చెప్పేసి నేను బిజినెసే నా బాడీకి ఉన్న ప్రాబ్లం దగ్గర నేను అసలు బిజినెసే చేంజ్ చేసుకున్నా. తర్వాత కన్స్ట్రక్షన్ లైన్కి బిల్డర్ అయ్యాను. ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైట్ అంటే మీరు తిరగాలి, అవన్నీ చూసుకోవాలి కదా, అప్పుడు మీరు తిరిగే పరిస్థితిలో కూడా లేదు. తిరిగే పరిస్థితి లేదు. కార్లో వెళ్ళేసి నేను ఒకసారి డ్రైవర్ని సపోర్ట్ పెట్టుకొని సైట్ బయట నించొని అక్కడ నుంచే వివరాలు తెలుసుకొని అటు నుంచి అంటే ప్రోగ్రామ్ ఇచ్చేసి వచ్చేవాడిని. అసలు పోవాలంటే కూడా సొంతంగా పోలేకపోయేవాడిని. ఆ తర్వాత ఇప్పుడు అన్ని పనులు నార్మల్ మనుషులాగా. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత 3rd day కొంచెం బాగా అయింది అన్నారు కదా, అట్లా ఎన్ని మంత్స్ వచ్చారు, ఎంత రిలీఫ్ అయింది? ఇప్పుడు మీరే మీ సైట్లో అంతా తిరిగి మీరే చూసుకుంటున్నారా? టోటల్ నాకు 6 months లోపల 90% మొత్తం రిలీఫ్ వచ్చేసింది. సొంతం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. నా పనులు నేను చేసుకుంటాను, ఎవరి మీద డిపెండ్ కాకుండా నేను సొంతంగా అన్ని పనులు చేసుకోకుండా నార్మల్ మనిషి కంటే కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇప్పుడు నాకు తెలిసి. మీరు ఇందాక చెప్పినట్లు మీ చిరకాల కోరిక మీకు ఇన్నోవా కొనుక్కొని ఇన్నోవా డ్రైవ్ చేయాలి అని ఒక డ్రీమ్ అని అన్నారు కదా. అవునవును, ఇన్నోవా కార్ కొనాలి, డ్రైవ్ చేయాలి, ఓన్గా డ్రైవ్ చేయాలని కోరిక ఉండే. ధర్మేందర్ నాకు అడిగాను, మనం ఏమంటారు మీరు డ్రైవింగ్ చేయమంటారా అంటే, నో ప్రాబ్లం నువ్వు క్యారీ అని చెప్పాడు. తీసుకున్నాను, ఓన్ డ్రైవింగ్ చేస్తాను. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, నార్మల్ మనిషిలాగానే ఉన్నాను. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్. ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. బిజినెస్ ఇంకా 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 పెంచాను, లెవెల్ దాటి పెంచేసాను, మ్యాక్సిమం చేస్తున్నా. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు नमस्कार, श्री सन्निधि चैनल। मैं डॉक्टर धर्मेंद्र कनौजिया के कैंप से बोल रहा हूँ, हैदराबाद, और आपको इस ट्रीटमेंट के बेनिफिट्स के बारे में बताऊंगा। आपका शुभ नाम बताइए। अशोक दोषी, रामकोट। आपको क्या कष्ट था? मेरे को ये लेफ्ट हैंड हाथ बिल्कुल उठ नहीं रहा था, तो मेरे को वाया पता चला ये डॉक्टर धर्मेंद्र कनौजिया जी देखते आके यहाँ से अहमदाबाद से आते इधर,
तो कैंप लगाते हैं सैटरडे संडे हर महीने को। मैं पहले दूसरे डॉक्टर लोग के पास भी गया जिसमें MRI कराया, ऑपरेशन के लिए बोला, वो 2,80,000 रुपया भी पूछा और डॉक्टर लोग, तो मैं सेटिस्फेक्शन नहीं हुआ, मैं कराया नहीं उनके पास। मेरे को इनका पता चला तो मैं इनके पास आया। तो एक बार ही ट्रीटमेंट के लिए मेरे को 2,000 रुपया फीस लिया मेरा, लेकिन वो 1 महीने तक मेरे को घर में 4-4 बार 15-15 मिनट के लिए एक्सरसाइज करने के लिए बोले। मैं बिल्कुल ऑलराइट हो गया और बिल्कुल मैंने पता भी नहीं चला कि मेरे को वो दर्द था, चला गया। अभी फिर मेरे को 2017 के बाद या 2022 में फिर थोड़ा पेन हुआ तो मैं फिर भी इनके पास ही आया। कम से कम मैं हज़ारों लोग को इनका नंबर दिया हूँ, मेरे को जो बेनिफिट हुआ इसके लिए। और कोई ऑपरेशन देखते नहीं और कोई MRI देखते नहीं, कुछ भी ये नहीं करते, कोई दवा नहीं देते, ओनली फॉर एक्सरसाइज, ओनली फॉर। वो भी अभी आपको कितना बेनिफिट है? मेरे को 101% बेनिफिट है। सुपर सुपर। मैं काफ़ी लोग को बोलता हूँ, कोई भी हो मेरे पास, कोई भी अगर बोलता है तो मैं सीधा बोलता हूँ पहले इनके पास जाओ, बाद में देखो सब। और इतना बेनिफिट है, जो जिनको कराना है वो इनका नंबर है। और डायग्नोसिस क्या हुआ था आपका? मेरे को ये पीछे नस का प्रॉब्लम था, हाथ का। अच्छा। उसमें तो डॉक्टर लोग मेरे को बोले ऑपरेशन कराएंगे। ऑपरेशन के बाद भी सक्सेस हुआ कि नहीं हुआ वो गारंटी नहीं दे रहे थे। मैं कृष्णा में भी कराया और एक यहाँ किम्स में, हाँ किम्स में भी दिखाया सब। मैंने काफ़ी डॉक्टर लोग को दिखाया, ओपिनियन लिया, MRI भी कराया, लेकिन कुछ भी मेरे को मैंने वो डॉक्टर से मैं सेटिस्फेक्शन नहीं हुआ क्या। तो फिर मैं इनके पास, इनका नंबर मिला तो मैं आया इनके पास, तो मेरे को तो तुरंत ही बेनिफिट हो गया 1 महीने में ही, बिना ऑपरेशन, और पूरा सेटिस्फेक्शन हूँ मैं ये। और ये फिर भी मैं आया। मैडम आप कुछ बोलना चाहेंगे? हाँ, ये कैंप तो बहुत ही बढ़िया है, लोगों को बहुत ही इससे मतलब हर प्रॉब्लम का सॉल्यूशन है इनके पास, डॉक्टर धर्मेंद्र कनौजिया के पास। और वो खाली एक्सरसाइज से ही मतलब सब प्रॉब्लम्स हल करते हैं। हम लोगों को बहुत ही मतलब इनके यहाँ बहुत आराम मिला, और हर किसी को हमने सुना बहुत अच्छा है, इनको मतलब आराम मिल रहा है, सब प्रॉब्लम्स हल होते हैं। कमर दर्द है, लेडीज़ लोगों के तो बहुत प्रॉब्लम रहते हैं जो इनके एक्सरसाइज से ही ठीक होते हैं। तो मतलब बहुत हम लोग खुश हैं मतलब इन डॉक्टर्स। Architect Pradeep Agrawal is with us, and we are speaking from Dharmendra Kanojia's Hyderabad camp. It's called Shivir. Through body balancing, we are curing a range of diseases, illnesses, and we have Advocate Pradeep to talk more about it, his experience with us. I'm architect Pradeep Agrawal, Hyderabad. I got accident last 2021 6 March. I have completely left paralytic attack, and then have at least 15-20 days I'm in hospital, and severe pains are happening, and I'm bedridden 6 months in my home also. One of my friends suggested me to come here for the Dharmesh Bhai camp. I take it easy for 6 more months. The whole 1 year is gone up. I'm not able to walk. I'm not able to bear the pain what I have. Then he'll pick up me here once, and then we'll start at Shiva here. And then the miracles happen here. After a long time, I see that that's a miracle happen, and I'm continue following that asana what he shows me. What exactly was the problem you had? I have a C3, 4, 5, 6. I have a occlusion on that. The nerve is damaging on that areas. Oh, nerve compression. Nerve compression is happening, and my left body whole completely paralytic today. And you were in paralysis for how long? Near about 3 months. 3 months. 3 months. And how long you have been coming here? Last 3 months I'm continuing here from. This is my 4th session is here. 4th month. Yeah. And how much relief you got? Near about 80% have relief. My neck is moving around. I can travel. I can walk. I can go to my sites. I can visit my clients. There's a lot of miracle happen after attending these sessions. Superb. Superb. Thank you so much. Anything else you would like to add, sir? I suggest every people have a chronic problems with the nerves or anything else, better contact Dharmesh Bhai. Thank you. Yeah, this is Agrawal here from Dharmendra Kanojia's camp, Shivir, Hyderabad. Thank you so much. ఈరోజు మనము లకడికాపూల్లోని వాసవి సేవా కేంద్రంలోను ఉన్నాము. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే శివిర్ గ్రూప్ అంటారు దీన్ని. అంటే ఏంటి?
అంటే మనకి బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్, క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయన చిటుక్ మంత్రం లాగా తీసేస్తారు. చిటుక్ మంత్రం అంటే మంత్రం వేస్తే పోతుంది అని కాదు. ఆయన మన బాడీలో ఉన్న క్రానిక్ ప్రాబ్లమ్స్లో ఈరోజు మన బాడీలో ఏమేమి డిస్టర్బెన్స్ అయ్యాయి, ఏమేమి అయ్యాయో అవన్నీ కూడా ఆయన రివర్స్ చేపిస్తారు. ఎట్లా చేపిస్తారు అంటే మందులతో కాదు, ఏదో మనల్ని పట్టుకొని మసాజులు చేసి అలా కాదు, మన ఎక్సర్సైజెస్ మనమే చేయాలి. ఎవ్రీ నెల 2-3 రోజులు ఉంటుంది. ఇక్కడ పరుపులు, పిల్లోస్ అన్నీ ఉంటాయి. మన దుప్పట్లు మనం తెచ్చుకొని ఇక్కడ ఆయన చెప్పిన ఆసనం ఎంతసేపు 5 minutes, 2 minutes, 1 minute, 15 minutes, half an hour, 1 hour ఆయన ఏ పోస్చర్ చెప్తారు ఆ పోస్చర్లో అలాగే 15 minutes అలాగే ఉండాలి. ఉంటే మన లోపల ఉన్న ప్రాబ్లమ్స్ వాటంతకట్టే అవే మళ్ళీ రివర్స్ అయిపోయి మనకి ప్రాబ్లం నుంచి మనం రిలీవ్ అవుతాం. నమ్మశక్యంగా లేదు కదా, తప్పకుండా నమ్మకం తీసుకోవాలి మనం. దానికి నిదర్శనమే మన సికింద్రాబాద్లోని జయ గారు. వీళ్ళు ఆల్మోస్ట్ చాలా రోజులు బెడ్ రిడన్లో ఉన్నారంట. తను ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా తన పనులు తను చేసుకోగలుగుతున్నారు, ఎలా తిరుగుతున్నారు, ఎన్నేళ్ళు సఫర్ అయ్యారు, ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి తను హ్యాపీగా ఉన్నారు ఏంటి అన్నదన్నీ కూడా వారి మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు జయాయామ. నాది బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అండి. నేను మన ఇండియాలో అంటే అంత డాక్టర్లది ట్రీట్మెంట్ కానీ ఇంకా ఎన్నో రకాల ఇండియన్ ట్రీట్మెంట్స్ కూడా అన్నీ తీసుకున్నాను. అంటే 2001లో స్టార్ట్ అయింది. 1లో స్టార్ట్ అయింది. అప్పటికి బ్యాక్ పెయిన్ అంటే ఎవరికి ఏం తెలియదు కూడా ఎక్కువగా. మందులు వేసుకుంటే తగ్గిపోతుంది అన్న అపోహే ఉండేది. నేను కూడా ఫస్ట్ అలాగే భావించాను. కానీ మందులు ఉంటే డాక్టర్స్ కూడా ఏమి ఇచ్చేవారు కాదు, పెయిన్ కిల్లర్సే ఇచ్చేవాళ్ళు. ఆ పెయిన్ కిల్లర్ వేసుకున్న రోజులు, ఫిజియోథెరపీ చేసుకున్న రోజులు నార్మల్గా ఉండేది. అది అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈజ్ ఉండేదన్నమాట. దాంతో నేను ఎన్నో రకాల మన ఇండియన్ ట్రీట్మెంట్స్ కూడా స్టార్ట్ చేశాను. కానీ దేంట్లో నాకు రిలీఫ్ దొరకలేదు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అంతే. మళ్ళీ తర్వాత మళ్ళీ నార్మల్ నొప్పి వచ్చేది. కానీ అవునండి, అంటే సివియర్గా అయ్యి దాంతోనే అలా అయిపోయాను. తరువాత ఈ ధరంబయాది శరీర సంతులన శిబిర్ అనేసి మాకు తెలిసింది. అక్కడ వెళ్ళి వచ్చాక నాకు చాలా రిలీఫ్. నేను లేదండి, ఫస్ట్ అహ్మదాబాద్లో ఈ ట్రీట్మెంట్ గురించి తెలిసి అక్కడ వెళ్ళామన్నమాట. ఒక 2 నెలలు వెళ్ళాక అక్కడ నాకు చాలా రిలీఫ్ దొరికింది. అట్ ఏ టైం నాకు అక్కడ వెళ్తే ఒక 1 వీక్ ప్రోగ్రామ్ అయ్యేది. దాంతో వాళ్ళు కూడా ఇక్కడ రావడానికి ఇష్టపడ్డారు. ఆ విధంగా ఇక్కడ స్టార్ట్ అయింది. మీరు అహ్మదాబాద్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని అది మీకు నచ్చి రిలీఫ్ వచ్చిన తర్వాత ఆయన మీరు ఇక్కడ క్యాంప్స్ చేయటం మీరు స్టార్ట్ చేశారు. అవునండి. సో 2001 నుంచి మీరు ఇక్కడ 2001లో వచ్చింది. నేను ఇక్కడ ధరంబయ్య దగ్గర వెళ్ళింది మాత్రం 2011లో. ఓకే. 2011 దాకా నేను అన్ని మన డాక్టర్స్ దగ్గర వెళ్తే ఆపరేషన్ మీకు సాల్వ్ చేస్తుంది అది అన్నారు. నాకు ఆపరేషన్ కానీ మందులు వేసుకోవటం కానీ అది సైడ్ ఎఫెక్ట్స్ అని నాకు అలా ఇష్టం లేకపోయిందనమాట. మన ఇండియన్ దీంతోనే తక్కువ కావాలన్న పట్టుదలతో మన ఇండియన్ ఆర్ట్ ఇవే ట్రై చేస్తూ వచ్చాను. నాకు చివరికి ధరంబయ్య దగ్గర నాకు రిజల్ట్ 2001 నుంచి 2011 దాకా సఫర్ అయ్యాను. 10 ఇయర్స్ సఫర్ అయ్యారు. ఇప్పుడు 22, మళ్ళీ ఇప్పుడు ఇంకొక 11 ఇయర్స్. ఈ 11 ఇయర్స్ నాకు ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ ఫర్దర్ ఏ ప్రాబ్లం రాకుండా అన్నట్టుగా ఇప్పుడు ఏజ్ వైజ్గా కూడా ఇప్పుడు నేను 57 ఇయర్స్. బెడ్ రిడన్ పెయిన్ అంటే మీకు 2011లో అక్కడికి వెళ్ళామన్నారు అహ్మదాబాద్కి. సో 2011 అంటే ఎన్ని రోజులు పట్టింది? మంత్సా, ఇయర్సా ఆయన దగ్గర మీకు అయ్యి మీ అంతకు మీ పనులు అంటే నేను ఒక 2 monthsలోనే నన్ను కింద కూర్చో వచ్చేట్టుగా చేశారనమాట. కింద కూర్చున్నా ఎవరైనా వెనక నుంచి పిలిస్తే నేను రోబోలాగా వెనక్కి తిరిగేదాన్ని. వెనక తిరగటానికి కూడా వచ్చేది కాదు.
ఆ విధంగా ఉండింది నా పరిస్థితి. ఓ కానీ ఇప్పుడు అన్ని నార్మల్ లైఫ్ అన్నమాట. ఓకే. సో 2 monthsలోనే మీరు నడవటం, కింద కింద కూర్చోవటం కూర్చోవటము అదే. అన్నీ అయిపోయాయి. ఆ. కానీ ఇంకా ఇప్పటికీ అప్పుడప్పుడు మీరు మళ్ళీ మన వస్తూ బాడీలో ఉంటాయి. మనం ఎలాగో పడుకుంటూ ఉంటాం, వాటిని మళ్ళీ అప్పుడప్పుడు కరెక్షన్స్ కోసము ఇంకా మీరు రెగ్యులర్గా Back pain అని కాదు నేను వేరే వచ్చేది, ఏదో ఒకటి. వేరే శరీరం ఇప్పుడు ఏజ్ వైజ్ గా వేరే ఎక్సర్సైజ్లు ఎందుకు, ఇది మనకు మంచిగా ఉంది వచ్చి ఇక్కడే ఇదే తీసుకొని పోవచ్చు అన్న దాంతో అన్న ఉద్దేశంతో మీరు అప్పుడప్పుడు వస్తున్నారు. కానీ 2011లో మీరు అనుభవించిన పెయిన్ అయితే ఇప్పుడు లేదు. సో ఇప్పుడు ఊరికే అప్పుడప్పుడు మన బాడీకి ఓవర్ ఆయిల్ లాగా మన కారుకు సర్వీస్ చేపించినట్లు బాడీకి సర్వీసింగ్ కోసం వస్తూ ఉంటారు అనమాట మీరు. కరెక్ట్. సో చాలా సంతోషం అండి. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే సరస్వతి గారు మరియు వారి హస్బెండ్, మీ పేరేంటండి, రమేష్ గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే తను 4 years బ్యాక్ తనకి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యిందంట. లంగ్స్, హార్ట్, ఆ తర్వాత రుమెటాయిడ్ ఆర్థరైటిస్ అట. ఫింగర్స్ అన్నీ పెయిన్ వచ్చేవంట. డాక్టర్స్ దగ్గరికి పోతే ఆల్మోస్ట్ 10-15 days అండి హాస్పిటలైజ్ అయ్యారు, స్టీరాయిడ్స్ ఇచ్చారు. ఇంకా ఆల్మోస్ట్ షీ విల్ బి బెడ్ రిడన్ అని కూడా డిక్లేర్ చేసేసారంట. అప్పుడు వాళ్ళ బ్రదర్ తరపున తనకు ఇక్కడ దీని గురించి తెలిసి 4 years బ్యాక్ వచ్చారు. ఈ 4 yearsలో మనము బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ లాగా, బిఫోర్ బీసీ అండ్ ఏసీ లాగా కోవిడ్ ముందర 2 years వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యారట. ఈ 2 yearsలో తనకి లంగ్స్ ప్రాబ్లం కానీ, ఈ హార్ట్ ప్రాబ్లం కానీ, రుమెటాయిడ్ ఆర్థరైటిస్, నడవటము, ఆల్మోస్ట్ బెడ్ రిడన్ అనుకున్న మనిషి ఈరోజు వాళ్ళ ఇంటి నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని మన ఎదురుగా మనకి వారి మాటల్లో మరియు వారి హస్బెండ్ మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరస్వతి గారు, మీరు ఎన్ని ఇయర్స్ బ్యాక్ మీకు ప్రాబ్లం వచ్చింది, మీరు ఎలా సఫర్ అయ్యారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అది కొంచెం వివరించండి. 3.5 years అనుకుంటాను, డేట్ కరెక్ట్గా తెలియదు. 3.5 years అనుకుంటాను. ఒకరోజు సడన్గా హాస్పిటలైజేషన్ అయిపోయినాను నేను, బాగా ఆయాసం వచ్చేసి. ఆ తర్వాత వాళ్ళు ఐసీయూలో పెట్టుకున్నారు. తర్వాత 3 days ఐసీయూలో ఉన్నాను. తర్వాత రూమ్లోకి మార్చారు. తర్వాత ట్రీట్మెంట్ చేశారు. చాలా డబ్బు ఖర్చు అయింది, కానీ వాళ్ళు ఏం తగ్గదు, బెడ్ రిటర్న్ అవుతుంది, గాజు ముక్కని ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటే కానీ ఈవిడ బతకది అనేసి చెప్పినారండి. అప్పుడు మా తమ్ముడు ఇక్కడికి తీసుకొచ్చినాడు. అప్పటి నుంచి ఇక్కడ ధర్మేందర్ భయ్య దగ్గర చేస్తున్నాను నేను, బ్యాలెన్సింగ్ క్యాంప్కు అటెండ్ అవుతున్నాను. అప్పటి నుంచి నాకు చాలా క్యూర్ అయిందండి. నేను అసలు కుర్చీలో కూర్చొని కూడా లేసేదాన్ని కాదు, కింద అసలు కూర్చునేదాన్నే కాదు. కుర్చీలో కూర్చున్న 2 మనుషులు పట్టుకొని లేపేవాళ్ళండి. సో మీవన్నీ ఎప్పుడు కూడా హాస్పిటల్కి మీ పిల్లలతో వెళ్ళే వాళ్ళ, అవన్నీ వాళ్ళే చూసుకునే వాళ్ళ హాస్పిటల్లో అంతా కూడా? మా అబ్బాయిను మా వారు మీ ఇద్దరు. వారు మీ అసలు నడిస్తే తెలిసిపోయేదండి నాకు పడిపోతా అని. ఓ స్టెప్ సో మీకు మీ బాడీ మీకు బ్యాలెన్స్ లేదు, మీరు అడుగు తీసి అడుగు వేయలేరు. అడుగు తీసి అడుగు వేయాలంటే వీళ్ళ సపోర్ట్ ఎవరిదో కావాలి. అసలు ఒక స్టెప్ కూడా ఎక్కలేని పరిస్థితి. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఎప్పుడైతే మేము మా ప్రవీణ్ గారికి ఇక్కడ మన బాడీ బ్యాలెన్సింగ్ క్యాంప్ ఇక్కడ ఉంది అని చెప్పినప్పుడు కూడా తను తీసుకొచ్చేటప్పుడు తను నడవలేని పరిస్థితి అప్పుడు ఆమె. సో వీల్ చైర్లో మేము ఇద్దరం, నేను నా కొడుకు ఇద్దరం పట్టుకొని తీసుకొని వచ్చాము మేము. అయితే వచ్చిన అప్పుడు 3 days ఉండేది క్యాంప్ అప్పుడు. 3 days. ఆ 3 daysలో వి గాట్ సమ్ రిజల్ట్. 3 రోజులు అయిన తర్వాత, అంటే ఫస్ట్ 3 రోజుల్లో వచ్చిన ఫస్ట్ మంత్ ఫస్ట్ 3 days నడవలేని పరిస్థితి అప్పుడు. పూర్తిగా ఎవరన్నా ఒకరి హెల్ప్, వితౌట్ హెల్ప్ షీ కాంట్ డూ ఎనీథింగ్, ఆ పొజిషన్లో ఉండే ఆమె. అయితే అప్పుడు ఆ 3 రోజుల లోపల షీ గాట్ రికవర్, ఒక రిజల్ట్ అనేది ఒకటి వచ్చేసింది. కొంచెం తనకు కాన్ఫిడెన్స్ నేను లేవగలను, నేను తిరగలను అనేది ఒక కాన్ఫిడెన్స్. అప్పటికి తను ఎన్ని రోజులు సఫర్ అయ్యారు అలా హాస్పిటల్లో ఉండి? అంటే అప్పటికి మాకు ఈ లంగ్స్కి, ఈ హార్ట్కి రిలేటెడ్ ఉన్న సంగతి అనేది మాకు ఎవరు చెప్పలేదు, ఏ డాక్టర్ కూడా. కానీ ఎన్ని రోజుల నుంచి తన అలా షీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్ ఆన్ హర్ ఓన్? 3 years 3 months 3 months పూర్తిగా
నడవలేని పరిస్థితికి వచ్చేసింది. అంతకుముందు మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము, ఎవరికి వెళ్ళినా కూడా ఈమె గైనిక్ ప్రాబ్లమ్, ఈమెకు వీక్నెస్ ఇలాంటివి చెప్పేవాళ్ళు, జర్నల్గా టానిక్స్ ఇచ్చేవాళ్ళు, కానీ తగ్గేది కాదు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాతనే మాకు తెలిసింది ఏంటంటే, ధర్మేందర్ భాయ్ కూడా చెప్పిందంటే ఈ ఒక్క పార్ట్ మొత్తము మీకు పెరాల్స్ మూడ్లో వచ్చేసింది. అది మీరు గుర్తుపట్టలేదు ఎవరు. దాన్ని బట్టి మీకు నేను ఎక్సర్సైజ్ ఇస్తాను, చేయండి, ఏం కాదు, మీరు ఏం భయపడొద్దు అన్నది. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఈ రోజు కూడా రావడం జరుగుతుంది. ఆయన మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, ఏం భయపడని అవసరం లేదు, నేను క్యూర్ చేస్తాను. సో ఆ నమ్మకంతోనే మీరు ఫస్ట్ 3 days ఉన్నారు. ఎందుకంటే ఏమీ తెలియదు మనకి, ఇక్కడ రిపోర్ట్స్ లేవు, ఎక్స్రే లేవు, చూడటానికి ఏమీ లేదు. మేము బ్యాగ్ మొత్తం పట్టుకొచ్చాము, అసలు ముట్టలేదు, చూడలేదు, ఏమి ముట్టలేదా అస్సలు. ఇవి ఏం అవసరం, పక్కన పెట్టండి అన్నాడు. ఈ ఊరికి బెడ్ ఇచ్చాడు, బెడ్ పండబెట్టాడు, చూశారు, ఆమెను చూసారు అంతే. చూసేసి ఆమెకు ఆసనం ఇచ్చి చూసి ఓకే నడిపించారా? జస్ట్ ఆయన కళ్ళతో చూసారు, ఇంకా మీ రిపోర్ట్స్ ముట్టుకోలేదు. నడవడం కూడా వీళ్ళిద్దరు పక్క నుండి నడిపించారు. ఓకే, అంటే 100 mg స్టీరాయిడ్స్ ఇచ్చినారు. అప్పటికి 100 mg స్టీరాయిడ్స్ ఉన్నాను అప్పుడు. డైలీ 3 times a day స్టీరాయిడ్స్. బాగా లావు 85 kgs అయిపోయినాను. స్టీరాయిడ్స్ తీసుకొని మీరు నడుస్తున్నారు అంతే. అప్పుడు ట్రీట్మెంట్ లో ఉన్నాను అప్పుడు. ఓకే, అసలు ఏమి స్మోక్ ఒంటింట్లోకి వెళ్ళొద్దు. ఓ ఆ పొగ వచ్చిందంటే మీకు ఆయాసం వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది ఇంకా చాలా అంటే చాలా. ఇప్పుడు మీరే వండుతున్నారా? ఇప్పుడు నేనే వంట చేస్తున్నాను. 1 year అయింది నేను వంట చేయబట్టి. ఒక 1 year మాత్రం ఇక్కడికి వచ్చినా కానీ చేయలేదు. 1 year తర్వాత ఆటోమేటిక్గా నార్మల్గా తిరుగుతున్నా, ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటున్నాను. పన్నమ్మాయి కూడా లేదు, మీరే వండి పెట్టేస్తున్నారు. చేస్తున్నాను. నిజంగా అండి చాలా క్యూర్ అంటే చాలా క్యూర్ ఉంది. మా డాక్టర్ కూడా చెప్పినారు. మేము ఇక్కడికి వచ్చే ముందు కూడా వెళ్ళి డాక్టర్కు చెప్పినాం, మేము ఇట్లా క్యాంప్ అని వెళ్తున్నాము, వాళ్ళు ఏది కదలొద్దు, స్టెప్ ఎక్కొద్దు, కూర్చోవద్దు, 4 years బ్యాక్ వాళ్ళు చెప్పినారు, రిస్ట్రిక్షన్స్ చెప్పినారు. అంటే మళ్ళీ వాళ్ళు ఇలా చేయమంటున్నారండి, మీరేం వద్దంటున్నారు, మరి ఎలాగా అంటని అడిగినాం. అడిగితే వాళ్ళు మీకు ఎంత ఓపుతుందో అంతనే చేయండి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు, మీకు ఏమాత్రము శ్వాస ఎఫెక్ట్ వచ్చినా కానీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎక్సర్సైజెస్ ఇచ్చారు, చేసామని చెప్పారు కదా, డాక్టర్స్ ఏమో మిమ్మల్ని ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దన్నారు. సో ఇక్కడ ఇచ్చే ఎక్సర్సైజెస్ మీకు ఏమన్నా స్ట్రెయిన్ అయ్యి, మీకు ఏమన్నా కష్టం వచ్చి, మీకు ఆయాసం రావటం, మీరు కష్టపడటం అట్లా ఏమన్నా ఫీల్ అయ్యారా? లేదండి, కాకపోతే చేసినప్పుడు నొప్పి వచ్చేది కానీ బాడీ పెయిన్ వచ్చేది, తర్వాత చాలా రిలీఫ్ ఉండేదండి. ఓకే, అంతే తప్పితే మీరు వాళ్ళు డాక్టర్స్ చెప్పినట్లు జాగ్రత్త అన్నంతగా ఇక్కడ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు ఆయాసం రావటం అట్లా ఏమీ రాలేదు. వారు అలా చెప్పారు కానీ అందుకని యూ హ్యావ్ టు బేర్ దిస్. మళ్ళీ మేము నెక్స్ట్ రిపోర్ట్స్కి వెళ్తాం కదా నెక్స్ట్ మంత్, అప్పుడు రిజల్ట్ బాగా వస్తుండే. ఓ డాక్టర్ల దగ్గరికి మళ్ళీ మీరు రెగ్యులర్ చెకప్ ఇప్పుడు కూడా ఉన్నాను, ఇప్పటికి కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నాను. మీరు ఇక్కడ 1 month 2 days or 3 days ఇక్కడ మీరు చేస్తారు, చేసిన తర్వాత మళ్ళీ మీరు రెగ్యులర్ చెకప్ లో వాళ్ళు చేసే రెగ్యులర్ టెస్ట్లన్నీ చేస్తారు. చాలా వరకు వాళ్ళకే మేబీ వాళ్ళు కూడా అనుకోవచ్చు, వాళ్ళే మెడిసిన్ తగ్గించినారండి. అదే అంటున్నా, వాళ్ళు కూడా చెప్పింది డాక్టర్ గారు, మా వల్ల అయితే ఇంత క్యూర్ అవ్వదు. సో మీరు ఇప్పుడు సైమల్టేనియస్ గా ఇది అది రెండు పాటిస్తున్నారు. అంటే చెకింగ్ టెస్ట్లు చేయించుకోవటము, మెడిసిన్ కూడా నడుస్తుంది, కాకపోతే అప్పుడు ఇచ్చినంత క్వాంటిటీ కాదు. ఓకే, బంద్ చేసేసిండ్రు. ఇంకా మెడిసిన్ కూడా అప్పుడు అన్నీ లేవు, చాలా తగ్గించినారు. సో ఇప్పుడు డాక్టర్స్ కూడా హ్యాపీ మిమ్మల్ని చూసి, మీ టెస్ట్ వాళ్ళు వాళ్ళే చెప్పినారు, మా మెడిసిన్ వల్ల అయితే ఈ జబ్బు క్యూర్ అవ్వదు, మీరు ఏదైతే క్యాంప్కి వెళ్తున్నారో అది మానేయొద్దండి, కంటిన్యూ చేయండి. ఓకే, నేనైతే మా అక్కడ పేషెంట్లను కూడా చూసిన వాళ్ళ దగ్గర, ఇక్కడికి రమ్మంటే ఎవరు మీరు నెల ఇక్కడికి వచ్చి 2 or 3 days స్పెండ్ చేస్తారు అంతేనా? ఇంకా అంతేనండి, ఇంట్లో చేసుకుంటాను. మళ్ళీ ఇంట్లో ఉంటుందా? ఉంటుంది, ఇంట్లో డైలీ 3 times 2 times. ఓకే, ఇప్పుడు మీరు 3 days వస్తే 3rd day రోజు మళ్ళీ మీకు హోంవర్క్ ఇస్తారు. సో ఇంట్లో ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా, సో ఆయన చెప్పినవి చేయాలి ఇంట్లో.
సో ఆయన చాలా టఫ్గా ఉంటాయా? ఎంతసేపు చాలా అవర్స్ పడుతుందా మనకి ఎక్సర్సైజ్ చేయాలంటే? అంటే టఫ్ కాదండి, కాదు, టైం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందా? ఎంత టైం ఉంటాయి ఎక్సర్సైజెస్? చూడండి, ఓకే 10 minutes, 15 minutes, హాఫ్ అన్ అవర్. ఓకే 5 minutes 5 times, 10 minutes ఒక 3 times. ఓకే 5 minutes 5 times అంటే 25 minutes. సో మన 24 అవర్స్లో ఎప్పుడైనా చేయొచ్చా అండి? మన 10 minutes 3 times అన్నాను అనుకో, మనకు అవసరాన్ని బట్టి మన టైం చూసి దాంట్లో చేసుకోవాలి. మన షెడ్యూల్ మనం వర్కింగ్ అనుకుంటే మనం టైం అడ్జస్ట్ చేసుకోవాలి. పక్కగా ఇదే టైంలో చేయాలని. ఓకే పడి కడుపునే చేయాలి అలా ఏమీ లేదు, కాకపోతే చేయాలి కూడా ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు, మామూలుగానే తినమంటారు. సో ఒక 10 minutes డైలీ 3 times అంటే 24 గంటల్లో ఒక 30 నిమిషాలు మన కోసం మనం తీసుకోవాలి, స్పెండ్ చేసుకోవాలి. కానీ తగ్గాలి అని అపేక్ష ఉంటే చేయొచ్చండి, అది పెద్ద పని కాదు. నేనైతే సార్ చెప్పిన ఒక టైం ఎక్కువే చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 hour మన కోసం మనం కానీ ఒక దృఢ సంకల్పం ఉండాలి, నాకు తగ్గాలి అనేది ఒకటి పెట్టుకొని పట్టుకొని చేసామంటే మనకి ఆ 5 minutes ఎంతలో అయినా అయిపోతుంది. లేకపోతే ఆ 5 minutes 5 యుగాల్లాగా కనిపిస్తుంది అనుకుంటే చేయలేము. నాకు హార్ట్ భరించాలి కొద్దిసేపు 5 minutes. సో ఆ 5 minutes మీరు నొప్పి భరించి చేసిన తర్వాత యు ఆర్ రిలీవ్. మీకు పెయిన్ కూడా అంత ఉండదండి, నొప్పి కూడా అంత ఉండదు. ఓకే చెయ్యాలి అనుకోని నొప్పి అని కాదు, ఒకవేళ నొప్పి అనిపిస్తే అంటున్నా. అంటే ఫస్ట్ మంత్ వచ్చిన వాళ్ళకి నొప్పి ఉంటుందండి, నాకు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి బాధ అవుతుంది చేయడానికి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండి నాకు తగ్గాలి అన్న ఒక దృఢ సంకల్పం ఉంటుంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా చేసేస్తారండి. నేనైతే ఏడిచ్చినా కానీ చేసేసేదాన్ని. నేను లేవాలి, కూర్చోవాలి, నేను పడుకోవద్దు. అంటే నాకు బ్యాలెన్సింగ్ లేదు. మీరు మీ బాడీ మీకే బ్యాలెన్సింగ్ లేదు కాబట్టి ఒక ఎక్సర్సైజ్ చేయాలి అంటే బాడీని స్ట్రెయిన్ చేస్తున్నాం కదా, ఇటు మళ్ళాలి అన్నా కూడా ఈయన మలిపేవారు. శ్రీ సన్నిధి టీవీ వారికి నమస్కారం. ఈరోజు మనము సరస్వతి గారు మరియు వారి హస్బెండ్ అయిన జయప్రకాష్ గారితో ఇప్పుడు వారి ద్వారానే వారి ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాం. కానీ వారికి ఫస్ట్ ఏంటి ప్రాబ్లం ఉండిందంట అంటే బ్యాక్ పెయిన్ ఉండిందంట. తను ఆపరేషన్కి షీ వాజ్ నాట్ విల్లింగ్ ఫర్ ద ఆపరేషన్స్ అండ్ మళ్ళీ బెడ్ రిడన్ అయిపోతాను. చాలామంది ఏది కూడా బ్యాక్ పెయిన్ L3 L4 సక్సెస్ అంతగా అవ్వలేదు అని తను చాలా భయపడుతూ ఉండేవాళ్ళంట. ఒక 15 years బ్యాక్ తెలిసిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఆ దంపతుల వారి ద్వారానే మనం తెలుసుకుందాం. ఇక్కడికి 15 ఏళ్ల కిందట వచ్చాను నేను. రాకముందు సివియర్ బ్యాక్ ఏక్ ఉన్నింది నాకు. ఆపరేషన్ కంపల్సరీ అని చెప్పి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చెప్పేవారు. కానీ కొందరు డాక్టర్స్ ఏమో సక్సెస్ అవుతుందని గ్యారంటీ ఇవ్వట్లేదు. పెరాలసిస్ రావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, మేము గ్యారంటీ చెప్పమని చెప్పారు. ఆ టైంలో ఇక్కడ మన ధర్మేందర్ గారి యోగా దగ్గరికి వచ్చిన తర్వాత నా లైఫ్ నేను ఇండిపెండెంట్గా లీడ్ చేసుకోగలుగుతున్నాను. నేను నొప్పి చాలా వరకు తగ్గింది, కానీ ఏజ్ త్రూ నేను కొంచెం బ్యాలెన్సింగ్గా పోవాల్సి వస్తున్నది. కానీ ఈ యోగా త్రూనే నేను నొప్పి లేకుండా లైఫ్ అయితే లీడ్ చేయగలుగుతున్నాను. సరస్వతి గారు, మీరు ఇక్కడికి వచ్చానని 15 years బ్యాక్ వచ్చానంటున్నారు కదా, సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు లైక్ వాళ్ళు ఇక్కడ ఏం చేశారు? అక్కడ అప్పుడు మీరు హాస్పిటల్లో ఏమో ఆపరేషన్ అని అన్నారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్, లైక్ ఎలా బాగా అయింది? ఇక్కడికి వచ్చాక ఆయన ఒక ఎక్స్రే చూడాల్సిన అవసరం లేదన్నారు, ఏది అవసరం లేదన్నారు. నడిచి చూపించమన్నారు, పడుకోమని చెప్పినారు. కాళ్ళ వెయిన్స్ చూసేసి మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తనంతకు తానుగా చెప్పేసేశారు. తర్వాత కొన్ని ఎక్సర్సైజులు చెప్పారు. ఆ ఒక్కసారిగానే ఆ నొప్పి అంతా చాలా రిలీఫ్ వచ్చినట్టుగా అనిపించింది నాకు. అంతకుముందు కూడా ఈ నొప్పులు బాధ భరించలేక కూడా మేము ఎన్నో ప్రదేశాలు ఎంతోమంది డాక్టర్స్తో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. కొన్నిసార్లు బాంబేలో కూడా లీడింగ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము. తర్వాత పూనాలో కూడా వీక్లీ క్యాంప్ ఉంటే కూడా అక్కడ కూడా సుమారు 1 year 2 years వరకు కూడా కంటిన్యూగా వెళ్ళాము. అక్కడికి ఏం క్యాంప్ అండి?
సేమ్ టైప్ ఆఫ్ క్యాంప్ ఉండే అనమాట. ఓకే. మ్యానిపులేషన్ ఓన్లీ మ్యానిపులేషన్ చేశారు. ఓకే. దాంతో కూడా టెంపరీ రిలీఫ్ ఉందని తర్వాత అంత ఎక్స్పెక్టేషన్స్ వరకు రాలేదు. సో మీరు ఇటు మందులు కాకుండా చాలానే ట్రై చేశారు. చాలా ట్రై చేశారు. ఈవెన్ మద్రాస్లో కూడా వెళ్ళాము, బాంబేకి వెళ్ళాము, పూనా కూడా వెళ్ళాము. ఓకే. అన్ని రకాల ట్రీట్మెంట్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాము, ఓకే. ఆలోపతిక్ కూడా తీసుకున్నాము, అండ్ దిస్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో తీసుకున్నాము. కానీ ఎక్కడ రిలీఫ్ కాలేదు. బట్ ఇక్కడ మాత్రము మాకు తెలిసిన తర్వాత ఈ క్యాంపులో రావడం జరిగింది. మీకు ఇక్కడ ఎవరు చెప్పారు? వచ్చిన తర్వాత మీరు హ్యాపీనా అండి? ఇది యామా ఫ్యామిలీ వారు పరిచయం ద్వారా ఇక్కడికి వచ్చాము. ఓకే. దాని తర్వాత లాట్ ఆఫ్ రిలీఫ్ ఈజ్ దేర్. పూర్తిగా 100% క్యూర్ అని కాకుండా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి షీ ఈజ్ ఏబుల్ టు మెయింటైన్ విత్ సంవాట్ కంఫర్ట్ లెవెల్స్లో చాలా మెయింటైన్ అవుతా ఉంది. సో ఇప్పటికే అయితే మరి మీకు ఇంకా పెయిన్ ఉంటుందా అండి? కొద్దిగా ఉంటున్నది, కానీ ఒక్క పెయిన్ కిల్లర్ కూడా ఈ మధ్య నేను వాడట్లేదు. 15 years బ్యాక్ పర్ డే 3 tablets కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి నేను. సో ఇప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది కానీ బట్ మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. సో వంట అవన్నీ మీరే చేస్తారండి ఇంట్లో? సో కొంచెం పెయిన్ అది బేరబుల్ పెయిన్. అది కూడా ఈ ధర్మేందర్ గారు చూపించిన పద్ధతిలో కనుక బ్యాక్ ఎట్లా పెట్టుకోవాలో ఆ రకంగా ఫాలో అయితే ఏ నొప్పి రాదు. దానికి తగ్గట్టుగా కాకుండా ఇష్టం వచ్చినట్టు నేను బెండ్ చేసిన అంటే నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లు పడుకోవటం కూర్చోవటం అంటారా? మెయిన్ కూడా క్యూర్ పడుకోవడంలో భంగిమలు వాళ్ళు ఏది చూపెట్టారో దాన్ని మనం అడాప్ట్ చేస్తే రిజల్ట్స్ ఇంకా బాగుంది. సో వాళ్ళు చెప్పినది పడుకోవటము కష్టంగా ఉంటుందా? లైక్ వాళ్ళు చెప్పినట్లు పడుకోవాలి అంటే కష్టమా అండి? చాలా కష్టం. అంటే నిద్రలో మనము కొద్దిగా మెయింటైన్ చేయడం కష్టము. పడుకునే ముందు కొద్దిగా అలర్ట్నెస్ తోని కొద్దిగా చూపెట్టిన సిగ్నల్స్ పోతాయి కాబట్టి అప్పుడు పడుకుంటాం మనము. బట్ తర్వాత మధ్యరాత్రి అప్పుడు కానీ ఇప్పుడు కానీ బాడీ ట్విస్ట్ అయినప్పుడు కానీ సరిగ్గా నిద్ర పట్టినప్పుడు కూడా కొద్దిగా భంగిమలు చేంజ్ చేస్తుంటాం. సో మధ్యలో మనకు ఎట్లాగూ మధ్యలో డిస్టర్బ్ అవుతాము నిద్రలో, లేక బాత్రూమ్కి పోవటాము, దేనికి లేచినప్పుడు అప్పుడు మళ్ళీ మనంతకు మనం కరెక్ట్గా పడుకుంటే సరిపోతుంది అంటారు. సరిపోతాము. అప్పుడప్పుడు కూడా అది కూడా టైమ్లీ ఉంటుంది. ఒక 5-10 minutes తర్వాత మళ్ళీ మనకు తెలియకుండా మనమే వచ్చేస్తాయి మనకు. సో దాంతో అప్పుడు సెట్ రైట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. స్టార్టింగ్లో కొంచెం అలవాటు కావడానికి ఇబ్బంది పడ్డాము. దేనికి? ఎక్సర్సైజెస్గా పడుకోవటానికి ఫాలో కావడానికి కొంచెం టైం పట్టింది. తర్వాత ఇంకా నార్మల్గా అంత బాధ అనిపించట్లేదు. ఈవెన్ ఎక్సర్సైజ్ కూడా చాలా స్ట్రెయిన్ పడుతుంది. సర్టన్ కేసెస్లో ఒకసారి ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవడం జరిగింది నొప్పి భరించలేక, వీర్ అడ్వైస్ పేరు కూడా. బట్ అది ఎక్సర్సైజ్ తర్వాత బాధ ఉన్నా కానీ కొద్ది రిలీఫ్ మాత్రం కంటిన్యూ ప్రాసెస్లో వచ్చేది. అది కూడా రాను తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నార్మల్గానే చేసినా కానీ అంత ఇంపాక్ట్ మాకు కనబడుతుంది. బాగా నొప్పి ఉన్నప్పుడు మీరు ఎక్సర్సైజెస్ చేస్తే నొప్పి ఇంకా అగ్రిగేట్ తర్వాత స్లో డౌన్ అయిపోతుంది. సో ఇప్పుడు అంత పెయిన్ లేదు ఎక్సర్సైజెస్ చేస్తే కూడా. ఇప్పుడు వారు చెప్పినట్టు డైలీ 2-3 times 4 times చేసినా కానీ నార్మల్ కోర్స్లో చేసినట్టే ఉంటుంది. కానీ అంటే నొప్పులు పెయిన్స్ అసలు లేదు. అదే కొద్దిగా రిలీఫ్. ఇక నాకు కూడా షుగర్ పేషెంట్, నేను ఫర్ లాస్ట్ డయాబెటిక్ పేషెంట్. ఒక 25 years నుండి ఉన్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ డయాబెటీస్కి ఏమన్నా ట్రీట్మెంట్ కోసం అని వచ్చారా, లేకపోతే ఇన్ జనరల్గా? నేను బేసికలీ ఇక్కడికి వచ్చింది మాత్రం డయాబెటీస్ కనుక వచ్చాను నేను. ఓకే. ఇక ఏజ్ రిలేటెడ్ కొద్దిగా స్కిన్ అలర్జీలు కానీ ఇన్సులిన్ మీద ఉన్నారా, టాబ్లెట్స్ మీద ఉన్నారా అండి? ముందు టాబ్లెట్స్ మీద చాలా కాలం కూడా మెయింటైన్ చేశాను. నేను రెగ్యులర్ కూడా యోగా కూడా చేస్తాను ఈవెన్ అదర్వైజ్. అవును, మీ బాడీ చూస్తుంటే మీరు తెలుస్తోందండి. ఎవ్రీ డే కంపల్సరీగా 1.5 hour యోగా చేస్తాను నేను. దట్ వాజ్ హెల్ప్ మీ లాట్. బట్ ఇన్ అడిషన్ టు దట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ ట్రీట్మెంట్తో కూడా కొద్దిగా అట్లీస్ట్ ఫర్ లాస్ట్ 3 months కొద్దిగా కన్సిడరబుల్ రిడక్షన్ కూడా వచ్చింది షుగర్ కంట్రోల్లో. ఇన్సులిన్ కూడా డోసేజ్ తగ్గించాను.
ఓకే, వెరీ గుడ్ అండి. అండ్ ట్యాబ్లెట్స్ కూడా తగ్గించాను. ఓకే. అండ్ ఇప్పుడు కంటిన్యూ ఆ విధంగా నాకు చాలా విధంగా ఇది మేలు చేసిందని చెప్పుకోవాలి. ఓకే. ఈ మధ్య షుగర్ ఇన్సులిన్ చాలా సో ఇప్పుడు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఒక బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఆర్థరైటిస్ ఇవే కాకుండా ఈవెన్ షుగర్ మీద కూడా ప్రభావం ఉందంటారు. తప్పకుండా ఉందా? ఈజ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఇట్స్ స్లో ప్రాసెస్. మిగతా వాళ్ళు ఏమో డైట్ కంట్రోల్ చేయాలి, అది చేయాలి, ఇవన్నీ చెప్తా ఉంటారు. ఇక్కడ మాత్రం ఇప్పుడు మీరు డైట్ లో ఏం చేంజ్ లేదు? డైట్లో ఏం చేంజ్ లేదు, నార్మల్ డైట్ తీసుకుంటున్నాను. ఓకే. ఆల్మోస్ట్ అన్ని కూడా తినేస్తున్నాను లిమిట్. స్వీట్స్ కూడా తింటున్నారండి? స్వీట్స్ తక్కువ, అసలు అన్నం అలవాటు లేదు. తింటున్నారా? అన్నం తింటాను, మిగతా అన్ని కూడా తింటున్నాను. ఈవెన్ దెన్ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ. ఈ 3 monthsలో కన్సిడరబుల్ రిజల్ట్స్ ఆర్ దేర్. అండ్ ఇన్సులిన్ కూడా తగ్గింది, యూనిట్స్ తగ్గించాను, ఈవెన్ ట్యాబ్లెట్స్ కూడా తగ్గించాను. ఒక బేబీ డోస్లోనే ఉన్నారు ఇప్పుడు ఇన్సులిన్ తీసుకోవడం. సో ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు బేబీ డోస్లోకి వచ్చేసారు. ఇప్పుడు బేబీ డోస్లోకి వచ్చేసి. ఓకే. మేబీ ఇంకొక 3 months ఇంకా మీరు ఇంకొంచెం కష్టపడ్డారంటే ఆ బేబీ డోస్ కూడా పోతుందేమో, దేవుడి దయ వల్ల. పోవాలి. ఆ నమ్మకం ఉంది, ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఇప్పుడు మాత్రం వచ్చింది. ఆ కృతజ్ఞతలు ధర్మేందర్ గారికి చెప్పాలి. సో మీరు కూడా ప్రొఫెషనల్గా డాక్టర్ అయినా, అలోపతిక్ డాక్టర్ అయినా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో కన్విన్స్ అయ్యి వేరే వాళ్ళని, అది కూడా మాకు ఒకటి కన్విన్స్ మెసేజ్ మాకు. మీరు అలోపతిక్ లైఫ్లో ఉండి కూడా ఈ దీంట్లో మీరు బిలీవ్ చేయడము, రిజల్ట్స్ మాకు దట్ ఈస్ అట్రాక్టింగ్ మోర్ అస్. ఎందుకంటే ఎంతసేపు కూడా అలోపతిలో అండి టాబ్లెట్స్ వేస్తాము, పెయిన్ తగ్గిస్తాం, అంతే ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ కదా, ఇది హీఈస్ గోయింగ్ బియాండ్ దట్. రూట్ కాజ్ తెలుసుకుంటున్నారు, ఆ రూట్ కాజ్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో దట్ ఈస్ హెల్పింగ్ ఎ లాట్. సో మీరు అన్నట్లు ఇందాక మనం చక్కగా పడుకుంటే రేపు ఫ్యూచర్లో ఇంకా కొత్త రోగాలు కూడా రాకుండా ఉండటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బ్రేక్ అయిపోతుంది. సో మన బాడీని మనమే కాపాడుకుంటున్నట్లు. కొద్దిగా ఏజ్ రిలేటెడ్ స్కిన్ ఎలర్జీస్ కూడా కొందరికి వస్తాయి, ఎలా ఉన్నా అని. అది కూడా నాకు ఇంపాక్ట్ కొద్దిగా కనబడ్డాను. ఓకే. ముందు రెగ్యులర్గా ఆయింట్మెంట్స్ రాసుకోవడము కాళ్ళకు, దానికి దీనికి ఉండేది. బట్ ఇది చేసిన తర్వాత అది కూడా తగ్గింది. ఇప్పుడు ఆల్రెడీ 3-4 daysకి ఒకసారి ప్రికాషనరీగా నేను ఆయిల్ అప్లై చేస్తాను. దగ్గర ఇప్పుడు 8 years అయింది వాళ్ళకి. ఈ రోజు వరకు మళ్ళీ వాళ్ళకి ఏమీ కురుపులు లేవు, ఎందుకంటే మళ్ళీ ఇలా పడుకోవటం మానేశారంట. అంతే మన చేయి మనమే తీసి మంచిగా పెట్టుకున్నాం. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. We are speaking from Dharmendra Kanojia's body balancing camp in Hyderabad. We have with us Sri Sanjay Gupta, who's been enjoying the benefit of this camp and getting treated. Sir, what is the benefit you got? What is the main problem that you faced? I had cervical issues initially, and then also frozen shoulder for some time. So for that it was very helpful for both of them. आप पहले क्या ट्रीटमेंट करा रहे थे? पहले हम लोग कुछ टाइम के लिए एलोपैथिक ट्रीटमेंट ट्राई किए, लेकिन उससे कुछ ज़्यादा हेल्प नहीं मिल रहा था. एक्सरे वगैरह भी निकाले थे. फिर बाद में धर्मेंद्र भाई के पास आए यहाँ पर, तो यहाँ पर जो बॉडी के बैलेंसिंग के एक्सरसाइज बताते थे वो रेगुलर करते रहे, तो उससे फिर बहुत हेल्प मिला उससे. कितने टाइम से आ रहे हैं आप? हम लोग काफ़ी टाइम से आ रहे हैं, करीब 1-2-3 साल से आ रहे हैं अभी यहाँ पर. हाँ, वैसे 10-12 साल से भी आ रहे पहले से, तो अभी तो 2-3 साल से बहुत हेल्पफुल मिला ये. और कितना बेनिफिट मिला आपको? काफ़ी बेनिफिट मिला. मतलब यहाँ आने के बाद से कहीं डॉक्टर करने जाने की ज़रूरत नहीं पड़ी, और बहुत अच्छा लग रहा है उसके बाद से. मतलब कुछ भी छोटा कोई प्रॉब्लम रहने से धर्मेंद्र भाई के पास से ही हम लोग क्लियर कर लेते. कभी कॉन्स्टिपेशन का प्रॉब्लम था, वो भी उनके वजह से थोड़ा हेल्प हो गया. कभी राइट साइड पुलिंग होता था, वो भी हेल्प हो गया. तो बहुत सारे चीज़ें ऐसे ही हेल्पफुल है. स्पॉन्डिलाइटिस अभी पेन है या? अभी पेन नहीं है, थोड़ा कभी कभी सोने में गलत हो गया तो थोड़ा बहुत रहता है, तो वो अभी धीरे धीरे और कम हो रहा है. मतलब नॉर्मल में नहीं रहता है पेन. शोल्डर का भी बहुत इंप्रूव हो गया. अभी पहले शोल्डर जैसा मूव नहीं होता था, अभी तो पूरा ऐसा मूव हो रहा है. पहले तो हाथ जाता नहीं था, तो अभी तो मूवमेंट है अच्छे से हाथ में भी. अभी तो बहुत काफ़ी फ़र्क है. अभी बस लास्ट में थोड़ा सा है, तो इसलिए और आखिरी तक क्लियर करने के लिए अभी आ रहे हैं हम लोग रेगुलरली. और एक्सरसाइजेस क्या बताएंगे ये आपको, थोड़ा उसके बारे में थोड़ा बताएंगे? एक्सरसाइजेस हमको कुछ लेटने के तरीके बताते हैं और कुछ बैठने के तरीके बताते हैं, तो वो सब चीज़ें हम लोग फिर पहले कुछ यहाँ करते हैं और फिर घर में जाके करने के लिए होमवर्क भी देते हैं. तो वो रेगुलर करते हैं हम लोग घर में, कुछ आधा घंटे के, कुछ 15 मिनट के, कुछ 5 मिनट के, कुछ 2 मिनट के.
ऐसे अलग अलग एक्सरसाइज रहेंगे, तो हम लोग हर टाइम अलग एक्सरसाइज रहता है, तो घर में भी हम लोग रेगुलर करते हैं, तो उससे भी बहुत हेल्प मिलती है, बहुत इफ़ेक्टिव है, बहुत अच्छा लगता है। थैंक यू। संगीता भी हैं। संगीता मैडम, आपको क्या क्या प्रॉब्लम था? I had the problem of migraine actually. So that was solved. जब भी ऐसे vomiting, it's fully gone. And I had this sciatica problem. Then Dharmender bhai, he showed us the way you should sleep actually. So that is the main problem that you are having due to it. तो सियाटिका का कब से प्रॉब्लम है आपको? सियाटिका का था, चला गया। It's gone. Yeah. Before coming to him, I had been to Setwin, this bone setter. Okay. So yeah, from there I didn't get any much help, and रोज तेल लगाना, रोज ऐसे करना, सेकना and all that. So it was getting little tough for me, because I couldn't do it myself. I had to take someone's help out there. So I didn't do that. Then again I came back to him, because we would come to him since 12 years. Like मेडचल में आते थे हम लोग तब। तो मेडचल से आप आ रहे हो क्या? हाँ, नहीं मेडचल भी जाते थे हम लोग। अच्छा, ओके। केडिया भवन एंड ऑल दैट। सो देन आई सेड कि व्हाई डिड वी डिसकंटिन्यू कमिंग टू हिम? So again we came back here, and now it's good, because you see, you won't know where your body is going wrong, where your posture is going wrong. Right. It is he who corrects you. Correct. So someone has to observe. And, yeah, he observes then you. You know. Plus there's no problem of taking any medicines, no allopathy, nothing. So without any medicines, he treats you, he gives you the homework. And I feel is you should do that homework. That will give you 101% all the result. तो अभी आपका सियाटिका fully gone? Yeah, it's fully gone. Very nice, super. No allopathic treatment, no surgery, no nothing. No, nothing. आप कुछ बोलना चाहेंगे? आई वांट टू ऐड कि धर्मेंद्र भाई कुछ डेली रेगुलर सोने के पॉस्चर्स बताते हैं, तो हमारे कुछ रॉन्ग सोने के तरीके से वजह से ही ये प्रॉब्लम डेवलप हुई हमारे बॉडी में। तो अगर थोड़ा सा हम लोग नॉर्मल रात में सोने का पॉस्चर ठीक करें, तो ऑटोमेटिकली अपने शरीर में जो व्याधि है वो ठीक हो जाएगी। तो थोड़ा सा जो रेगुलर सोने के पॉस्चर्स है उसी को इम्प्रूव करना बेटर है, और वो करने से जो नॉर्मल प्रॉब्लम आने वाले हैं वो भी नहीं रहेंगे, और अभी है वो भी कम हो जाएंगे। तो वो एक सोने का पॉस्चर बहुत इंपॉर्टेंट है, और बैठने का भी पॉस्चर बहुत इंपॉर्टेंट है जी। थैंक यू संजय जी। ये देखिए संजय जी ने कैसे बैठे हैं और संगीता जी कैसे बैठी है। पैर थोड़ा दिखाइए। ये करेक्ट पोस्चर है, लेग्स बगैर क्रॉस करे सीधा रख के बैठना, ये बहुत इंपॉर्टेंट है। छोटी छोटी चीज़ें हैं, और ये कैंप में आने से हम सीखते हैं कि कैसे बैठा जाए, कैसे सोया जाए, और इसी से आपके प्रॉब्लम धर्मेंद्र जी आपको थोड़ी एक्सरसाइज बताते हैं, आपका पोस्चर करेक्ट करते हैं, बॉडी बैलेंस करते हैं, उससे आपका स्वास्थ्य ठीक होता है। दिस इज अग्रवाल हियर फ्रॉम धर्मेंद्र कनौजिया's camp. We talking about body balancing, and we have with us Shiv Shankar from Hyderabad, who has been a visitor for few months now, and we would like to hear his experience on how he feels about it, what was his problem, and how he's benefited. मेरा नाम शिव शंकर है, मैं 43 ईयर्स एज का हूँ। मेरा प्रोफेशन है सॉफ्टवेयर इंजीनियर। मेरा काम है 8 घंटा कंप्यूटर में बैठना। तो ये चौथा बार मैं आ रहा हूँ कैंप के लिए। मेरा एक्चुअल प्रॉब्लम ये था कि जब कोविड के टाइम, पैंडमिक के टाइम वर्क फ्रॉम होम स्टार्ट हुआ, सिर्फ एग्जैक्टली 6 मंथ्स के बाद मेरा नेक थोड़ा स्टिफ होना फील किया मैंने। फिर मैंने सोचा कि कुछ प्रॉब्लम नहीं है, थोड़ा बहुत पोस्चर का प्रॉब्लम है, तो मैंने सोचा कि ठीक है कंटिन्यू किया ऐसे ही। फिर बाद में मैंने पोस्चर करेक्शंस मतलब चेयर चेंज किया, फिर देखा कि कुछ इम्प्रूवमेंट हुआ, फिर भी थोड़ा बहुत इम्प्रूवमेंट नहीं हुआ। फिर बाद में मैंने डॉक्टर को दिखाया कि एक ऑर्थोपेडिशियन था जान पहचान के, तो उसके पास गया तो उसने एक्सरे लिया पहले। तो एक्सरे देख के उसको ये नहीं बोला कि कुछ प्रॉब्लम है, तुम पोस्चर करेक्ट करो और स्ट्रेंथनिंग आइसोमेट्रिक एक्सरसाइज करो, और फिजियोथेरेपी को रिफ़र किया। उसने कुछ आइसोमेट्रिक का एक्सरसाइज किए दिखाया,
जो कि नॉर्मली कोई भी फिजियोथेरेपिस्ट बताता है। फिर बाद में वो भी करना शुरू किया। फिर मैंने एक्चुअली आई एम नॉट फीलिंग हैप्पी कि मुझे ठीक नहीं लगा, इम्प्रूवमेंट नहीं हुआ। थोड़ा बहुत एक्सरसाइज करने के टाइम थोड़ा अच्छा लगता था, फिर बाद में जब बैठ गया तो फिर वही प्रॉब्लम शुरू होता था। तो 1 घंटा बैठने के बाद मैं ऑटोमेटिक फील करता था मेरा नेक थोड़ा स्टिफ हो रहा है, या आई वॉज नॉट फीलिंग कंफर्टेबल, तो कंसंट्रेशन भी कम होता था। किसका ट्रीटमेंट दे रहा था, विच हॉस्पिटल? मैंने इधर स्टार हॉस्पिटल में ये अपना नीलम संजीव रेड्डी के पास दिखाया था, क्योंकि मेरा वाइफ घुटनों के प्रॉब्लम में कहा था कि वो अच्छा डॉक्टर है बोल के पहले उधर ही गया मैं, लोकल कोई डॉक्टर को दिखाया नहीं। उसने बोला कुछ प्रॉब्लम नहीं है, यू डू रेगुलर एक्सरसाइज, ये सब करो। फिर भी मुझे वॉकिंग सब करता था मगर आई वॉज नॉट फीलिंग कंफर्टेबल, और ज़्यादा देर बैठने से ज़्यादा स्टिफ हो जाता था। तो मैंने सोचा कि एक वर्कआउट नहीं हो रहा है, तो मैंने और एक डॉक्टर को रेफ़र किया जो फेमस डॉक्टर है सिटी में, या इज़ अ बेस्ट नोन डॉक्टर फॉर स्पाइन। सो इधर उदय ओमनी में है, वहाँ गया था। उदय ओमनी हॉस्पिटल इधर हैबिट्स में। तो उसने MRI रेफ़र किया, तो MRI किया। तो MRI देखने के बाद पहले वो डॉक्टर नहीं देखा था जो स्पेशलिस्ट था, उसके नीचे डॉक्टर देखा था। वो देख के मुझे बोला कि आपको थोड़ा स्पाइनल कॉर्ड का कंप्रेस हुआ है, ऑपरेशन करना है। तो बात सुनते ही मुझे बस वेंट टू डिप्रेशन, सर्जरी सुनते ही मुझे डिप्रेशन में आ गया। तो ये बहुत ही मेजर प्रॉब्लम है, ऐसा मैं मेंटली आई वाज नॉट happy. And what exactly is the problem described? I mean, it was spondylitis. Spondylitis with moderate compression है spinal cord. Compression was there. Moderate. Nerve compression is there. Moderate. मगर मुझे symptoms नहीं थे कि जैसे normally कोई compression का symptom रहता है कि हाथ में ये tingling से, वो सब उसने चेक किया, वो प्रॉब्लम नहीं था, मगर स्टिफनेस था। तो स्टिफनेस था, ज़्यादा बैठने से और भी स्टिफ हो जाता है। तो फिर बाद में मैंने सोचा नहीं ये डॉक्टर को नहीं, मैं स्पेशलिस्ट को ही दिखवाता हूँ। तो उसने देख के बाद ही वॉज नॉर्मल, ही टोल्ड दैट ठीक है प्रॉब्लम स्पॉन्डिलाइटिस का है, यू डू वन थिंग, यू डू स्विमिंग, यू लर्न स्विमिंग एंड डू सम टेक सम बैडमिंटन, सम काइंड ऑफ स्पोर्ट्स एक्टिविटी यू डू। तो मैंने रेगुलर स्पोर्ट 3 महीने के बाद आने के लिए बोला। फिर बाद में मैं वो चालू किया तो 10% इम्प्रूवमेंट दिखा, मगर कम्प्लीटली ये कि हम पूरा गया बोल के मुझे मेरा मेंटली आई वाज नॉट एक्सेप्टिंग दैट मेरा प्रॉब्लम सॉल्व हुआ बोल। फिर बाद में मैंने मेरा कम्युनिटी में एक श्रीहरि बोल के एक बंदा है, वो इज़ रेगुलरली कमिंग फॉर द लास्ट आई थिंक 1 year। आई टोल्ड माई प्रॉब्लम दैट आई हैव सम प्रॉब्लम, सो आई वेंट टू डॉक्टर बट स्टिल आई एम फेसिंग द सेम प्रॉब्लम, ऐसा बोला था। तो ही टोल्ड मी व्हाई डोंट यू ट्राई दिस बॉडी बैलेंसिंग क्या। तो मैंने जानकारी लेके क्या होता है, तो just your body, he will balance your body and see that there is no blockage in your somewhere, he will remove blockages. So I thought try करते हैं, क्या है ट्राई करने में, इसमें इतना डॉक्टर के पास अपॉइंटमेंट लिया, हफ्ते भर बैठा तो कुछ इम्प्रूवमेंट। तो पहली बार जब आया तो मैंने बोला रिपोर्ट लेके आऊँ, तो रिपोर्ट की ज़रूरत नहीं बोला। आई वाज सरप्राइजिंग, भाई रिपोर्ट्स बिना रिपोर्ट्स देख के कैसा ये ट्रीट करेगा। आई वाज नॉट ऑप्टिमिस्टिक, इनिशियली आई वाज नॉट ऑप्टिमिस्ट। ठीक है, उसने जो मुझे किया कि उसका प्रॉब्लम मेजर था बोला, तो ही वाज कंटिन्यूसली कमिंग, नो ही इज़ एबल टू डू हिज डेली एक्टिविटीज़, ऐसा बोला था। वो उसका एक्सपीरियंस से मुझे पता चला कि देयर इज़ समथिंग इन इट, सो वी शुड ट्राई। तो मैंने तो उसको लेके आया था, मेरे साथ और एक बंदा भी आया था। फर्स्ट टाइम जब आया था मुझे वॉक करने के लिए बोला, धर्मेंद्र जी दिखाया ये है, तो ही वॉज सीइंग मी स्टैंड करो बोला, तो वॉक करने के लिए वो देखते ही उसको मालूम चला कि मुझे प्रॉब्लम क्या है। तो ये ऑन द फर्स्ट डे ही आस्क्ड मी टू डू सम स्पेसिफिक एक्सरसाइज, 2 एक्सरसाइज, एक तो विंडो के हाथ ऐसा पकड़ो और एक एक्सरसाइज बताया। तो वो करने के नेक्स्ट डे आई वॉज फीलिंग वेरी रिलैक्सड। विद इन वन डे आई वॉज फीलिंग वेरी रिलैक्सड, फ्रैंकली स्पीकिंग। तो मैं नेक्स्ट डे आया था, अच्छा एक डे में इम्प्रूव हुआ, तो नेक्स्ट डे भी आया था, तो नेक्स्ट डे भी मुझे अच्छा लगा। फिर बाद में 1 month के बाद कुछ घर में एक्सरसाइज करने के लिए दिया था, वो भी किया था। वो भी करने के बाद आई वाज फीलिंग लिटिल बिट ओके, कि मुझे प्रॉब्लम 40% तक मुझे
रिलीफ लग रहा था, बट ड्यू टू आवर प्रोफेशनल लाइफ वी आर सिटिंग कंटिन्यूसली एंड पोस्चर ठीक से नहीं है, तो उसके वजह से थोड़ा मुझे पर पहले से इम्प्रूवमेंट था, ज़्यादा देर बैठ सकता था। कि पहले क्या होता था, 1 घंटे बैठने से मुझे स्वेलिंग स्टार्ट होती थी। आई वाज फीलिंग कि मैं जब मैं मिरर में देखता हूँ मेरा गर्दन थोड़ा स्वेल हो रहा है, तो आइस पैक लगाता था या हार्ट पैक लगाता था। मैं कोई भी फिजियोथेरेपी का यही बोलता था कि यू पुट आइस पैक, यू कोल्ड पैक अल्टरनेटिवली। तो कितने बार लगाऊँ, ये तो सोल्यूशन नहीं है। फिर बाद में ये करने के बाद थोड़ा थोड़ा आई वाज फीलिंग वो फ्रीक्वेंसी कम हो गया। देन आई स्टार्टेड कंटिन्यूइंग। नेक्स्ट मंथ आया था, नेक्स्ट मंथ स्टिल आई वाज फीलिंग 10% मोर बेटर। थर्ड टाइम आया था तो आई वाज फीलिंग मच बेटर नो। सो धर्मेंद्र जी टोल्ड मी टू यू टेक वन स्पोर्ट, डू बैडमिंटन खेलो, स्विमिंग करे तो टीम, बट स्पोर्ट्स चालू रखो, ये एक्सरसाइज कर। ही नेवर, ही डिड नॉट आस्क्ड अबाउट मेडिसिन, ही डिड नॉट गिव एनी मेडिसिनल, नो डाइट, नथिंग। तो उसके बाद रेगुलर करने के बाद मुझे अभी लग रहा है कि मैं इम्प्रूव हो रहा हूँ। तो उसी कॉन्फिडेंस, उसी दिमाग में, उसी कॉन्फिडेंस मैं रेगुलरली आया था। छोड़ ओरिजिनल फर्स्ट सिचुएशन से अभी में कितना 50% इम्प्रूव, क्योंकि मेरा फ्रीक्वेंसी एबल टू वर्क ऑन द या बट पहले क्या था ना, आधा घंटे बैठने में शुरू होता था कि टाइटनेस शुरू होता था, या राइट साइड बहुत टाइट होता था, या इधर राइट साइड ही बहुत ज़्यादा टाइट होता था। तो मैं जब ऑफिस चालू होगा ना, पोस्चर करेक्ट करके अभी मैं 1 घंटे 1.5 आवर तक बैठ सकता हूँ। ब्रेक तो लेना ही, बट अब वो फ्रीक्वेंसी बढ़ गया। इवन आई ड्राइव नो, पहले कार ड्राइविंग में भी थोड़ा प्रॉब्लम था, अभी ऑफिस जाता हूँ कार ड्राइविंग, ज़्यादा चलाता नहीं हूँ, बट आई एम एबल टू मैनेज। पहले नेक बेल्ट लगाता था प्रिकॉशनरी, कि नेक बेल्ट लेने से क्या होता है कि लोड कम हो जाता है या मजिल में लेस स्ट्रेन होता है, मगर उसमें ड्रॉबैक है, जितना तम तक रहता हूँ उतना अच्छा लगता है, बाद में निकलने के बाद फिर मजिल विल नॉट सपोर्ट, वो वीक मजिल वीक ही है। तो ये करने के बाद आई एम फीलिंग दैट कि सपोर्ट ज़रूरत नहीं है, सपोर्ट को निकाल दिया और काम भी अच्छा हो रहा है। कभी कभी पहले क्या होता था, रोज़ जब यहाँ से आने से पहले सुबह उठते ही मेरा नेक इतना स्टिफ रहता था कि सुबह उठते उठते ही एक नेगेटिव फीलिंग से उठता था, तो दैट स्पॉइल्स माय होल डे। सो वही दिन भर चलता था, तो दैट इज़ 80% गॉन, 20% इज सो अभी उतना प्रॉब्लम नहीं है। अभी मैं बैडमिंटन खेलता हूँ, स्विमिंग करता हूँ, पेन तो नहीं रहता। ओनली थिंग इज़ राइट साइड थोड़ा स्टिफ रहता है, मे बी। हाँ भाई, वो क्या होता है ना, कभी कभी ज़्यादा खेलता हूँ, कभी कभी कम खेलता हूँ। आई डोंट नो द रीज़न, आई डोंट नो, बट स्टिल। तो अभी और कितना टाइम लगेगा, आपको कुछ बताया धर्मेंद्र जी ने? धर्मेंद्र जी ने ऐसा कुछ बताया नहीं। मैं उसने एक ही बोला, कल मैं एक क्वेश्चन पूछा था, कब ठीक होऊंगा? यू डोंट वरी, यू विल डांस, ही सेड। तो फैंटास्टिक, दैट्स वेरी गुड। तो उसने बोला ठीक है, ये कॉन्फिडेंस उसने मेरे अंदर में, मेरा माइंड में बिल्ड किया, उसी कॉन्फिडेंस से मैं कंटिन्यू करूँ। वी स्पेंड लॉट ऑफ टाइम in hospitals taking medicines, and I don't think this is not bad idea. Even for people who are not healthy also should come. Why I am telling, even if you come, your health will improve further. Problem आने के बाद आना एक चीज़ है, why to wait that much time? Even if you have 10% problem, you come within month, you will cure. Not unlike some people will wait till you suffer, you go and just try and see if your health will improve. That confidence, I think some people are will not believe, but I believe myself. Even though I professionally know, I know so many people, but there is something which God has given to Dharmendra ji, which is important. See, God is not visible, but we are praying, right? So something is not there in the X-ray, that is not there. So there is something magic in some people's hand that will work. So that is my experience, and I am very happy. But I am only hoping that I should become normal. I should perform my day-to-day activities. Even small problem I can sustain, but I should not continuing this. I want to maintain my posture, fitness levels. That much I am looking forward. Thank you, Shiv Shankar. So good to hear your experience. Thank you very much. And I am very thankful to Vasavi Group and whoever volunteers here coming regularly and organizing these things and taking their personal time, so attracting so many people. This is I think this is one of the good
thing you have observed? I've been coming here since 2014. Okay. It's almost 7 years, 8 years you are In between, of course, I didn't come. I came for blood pressure. And some of our family members got huge benefit in epilepsy, in back pain, Okay. Yeah. blood pressure, and so on. So what I understand is every person here has some experience, which is unique, which is not same. Yeah. So somebody is having some problem. Whatever be the problem, I think without medicine, without medical test, without any big hospital bill. That is one more thing. People are getting cured means it's, I think, blessing. Without having to pay lakhs of rupees with no guarantee. Correct. This is much better, much cheaper. Correct. And very effective alternate solution. मुझे एक बात मालूम है कि हमारा बॉडी एक स्ट्रक्चर है, केमिकल रिएक्शन, उसको बैलेंस करना धर्मेंद्र जी जानते हैं. तो दैट इज़ अ ट्रिक ही इज़ प्लेइंग, बट इट्स नॉट समथिंग ही इज़ डूइंग मिरेकल, बट ही हैज़ दैट, गॉड हैज़ गिवन दैट साइंस इज देयर बिहाइंड इट. सी साइंस को प्रूव करना डिफिकल्ट है. Science is there, but here also some science is there. I want to just add one more thing. Lot of leprosy patients got cured. Okay. Hundreds of them used to come. I'm talking about 2014. Okay. Hundreds of leprosy patients used to come. They got cured. I mean, their skin stopped falling off. Okay. They got new skin. Yeah. That's absolute miracle. Correct. While interacting with so many people, one more advantage what I have seen is, if you have some problem, if you are sitting in home and visiting doctor, your mental balance is not good. If you come to this place, so there are so many people facing problem. When you compare your problem with theirs, then internally you will relieved, because you will listen to their experience. Then some positive vibes comes into your mind that I will also be cured. That will give 50% cure. That is one more thing I want to tell you. Absolutely. Thank you, Shiv Shankar. I really appreciate your sharing experience. This is NJ Agrawal here, speaking from Dharmendra Kanojia's camp in Hyderabad. We have with us Ruchit Goyal today. ये ज्वेलरी का बिजनेस है इनका, गोयल ज्वेलरी नाम से पंजागुट्टा और ओल्ड सिटी हैदराबाद में इनका ज्वेलरी का बिजनेस है. ये काफ़ी समय से इस कनौजिया जी के कैंप का लाभ उठा रहे हैं. इनके अनुभव के बारे में थोड़ा बात करेंगे. रुचित जी, आपका जो प्रॉब्लम था शुरू का, उसके बारे में थोड़ा बताएंगे. मेरे को स्टार्टिंग में आर्थराइटिस डिटेक्ट हुआ था और काफ़ी मेरे को बॉडी में पेन्स रहते थे. यहाँ धर्मेंद्र भाई का आने के बाद से मेरे बॉडी में काफ़ी चेंजेस हैं. प्रॉपर पोस्चर कैसे बैठते हैं, कैसे सोते हैं, ये पोस्चर्स बता के ही विदाउट मेडिसिन ट्रीट करते हैं. यहाँ कैंप अटेंड करने से मेरे लाइफ में काफ़ी सारे चेंजेस आए, जो काफ़ी बेटर फील हुआ. मेरे मेडिसिन्स भी काफ़ी कम हो गया. आई वॉज ऑन स्टेरॉइड्स भी अभी मेरे काफ़ी हद तक बंद हैं. और मेरे लाइफ में बहुत चेंजेस हैं धर्मेंद्र भाई के एक्सरसाइज करने से. और आपको जो अर्थराइटिस थी उसकी क्या कंडीशन क्या थी, मतलब किस लेवल? इट वॉज वेरी सीवियर, मतलब इतना ज़्यादा सीवियर था, कोई मुझे टच भी करे तो ऐसा लगता था हैमर से कोई हिट कर रहा है. मेरे बॉडी में इतने काफ़ी पेन्स थे, मगर वो मेडिकेशंस और धर्मेंद्र भाई का आने से मेरे लाइफ में बहुत चेंजेस हुआ. और किसी एलोपैथी को कंसल्ट किया आपने? एलोपैथी भी मैंने कंसल्ट किया है हैदराबाद के बेस्ट डॉक्टर्स को, और काफ़ी ने तो मेरा ट्रीटमेंट लेने को भी इनकार कर दिया था, मगर 1-2 डॉक्टर ने मुझे देखा, अच्छे से ट्रीट किया. उसके 2 साल के बाद धर्मेंद्र भाई से कैंप जब से अटेंड कर रहा हूँ और काफ़ी चेंजेस है. अभी आई एम टेकिंग ओनली 1 टैबलेट, दैट इज़ वेरी स्मॉल. पहले काफ़ी सारे मैं 10-10 गोली भी खाता था. अभी मेरे को काफ़ी चेंजेस. अभी आपको कितना परसेंटेज रिलीफ है? 90 to 95% आई एम रिलीफ. अभी मैं योगा के हर आसन भी कर सकता हूँ. वाओ, दैट्स ग्रेट. इवन शीर्षासन, पद्मासन, एवरीथिंग आई डू. सूर्य नमस्कार और सूर्य नमस्कार भी कर लेता हूँ. सब योगा के मैक्सिमम एक्सरसाइज में कर लेता हूँ. इन स्पाइट ऑफ अर्थराइटिस. इफ पीपल सी मी नाउ दे डोंट बिलीव दैट मुझे अर्थराइटिस है बोलते हैं. मेरे बॉडी में इतने चेंजेस हैं. अमेजिंग. तो धर्मेंद्र भाई की एक्सरसाइज से काफ़ी मुझे फ़र्क है, और मैं योगा भी काफ़ी करता हूँ.
तो क्या एक्सरसाइज बताया उन्होंने, उसके बारे में थोड़ा बताएंगे? एक्सरसाइजेज नॉर्मल जो अपने बॉडी पोस्चर के हिसाब से सबको अलग अलग डिफरेंट एक्सरसाइज देते हैं। ये जो अपने बॉडी को बेस्ट सूट करता है वो हिसाब से वो तो एक्सरसाइज देते कितना हैं। समय देना पड़ता है आपको एक्सरसाइज के लिए? एक्सरसाइज के मिनिमम 2 आवर्स तो लगते हैं। 2 आवर्स डेली? कभी 2 भी घंटे, कभी 2 आवर्स भी रहते हैं, कोई कभी हाफ एन आवर की भी एक्सरसाइज में पूरा कवर अप हो जाता है। डिपेंड्स बॉडी के सिचुएशन पे देख के वो बॉडी के हिसाब से एक्सरसाइज देते हैं। तो अभी आप रेगुलर कर रहे हो या हो आपकी हो गई एक्सरसाइज? नहीं, आई एम डूइंग रेगुलरली। अभी भी कर रहे हैं? जी। हार्डली अपने बॉडी के लिए तो टाइम निकालना ही पड़ता है। राइट। और बिजनेस में आपको कोई प्रॉब्लम नहीं है? नहीं, आर्थराइटिस की वजह से? नहीं, नथिंग। ऑफिस आना जाना बैठना सब? जब शुरू में रहता था अभी तो काफ़ी फ़र्क है। एकदम नॉर्मल? जी। और कुछ बोलना चाहेंगे आप? नहीं, बिल्कुल। बहुत आपको भी किसी को भी प्रॉब्लम है, यू कैन ज्वाइन बॉडी बैलेंसिंग थेरेपी। आपके बॉडी में काफ़ी चेंजेस आएंगे होपफुली। इट्स वेरी गुड। धर्मेंद्र बैग से मिलके ही काफ़ी चेंजेस आ जाते हैं। थैंक यू रुचित, थैंक यू सो मच। थैंक यू। सो ये रुचित गोयल जी थे जिन्होंने अपना आर्थराइटिस का एक्सपीरियंस बताया। दिस इज़ NJ अग्रवाल स्पीकिंग फ्रॉम Dharmendra Kanojia's camp in Hyderabad. This is a body balancing camp where we cured a variety of illnesses using body balancing, which is kind of a physiotherapy gifted to Dharmendra Kanojia. हमारे साथ आज काशीनाथ पाटिल हैं, उनकी मिसेज हैं। इनको काफ़ी सीवियर हेल्थ प्रॉब्लम था, तो इनके अनुभव के बारे में हम इनसे पूछेंगे। आपको क्या प्रॉब्लम था काशीनाथ जी? सर मुझे प्रॉब्लम है, देखो गर्दन के पास तो C1 C2 थोड़ा डैमेज है, यहाँ पे डैमेज है, यहाँ पे L1 L3 यहाँ पे डैमेज है। और इससे मुझे क्या होता था, वो तो पूरा सिवरिंग प्रॉब्लम होता था। सिवरिंग टोटल बॉडी सिवरिंग है। आप वैसा इससे पहले जो मेडिसिन मेरे बॉडी में यूज़ था, कोई सा मेडिसिन भी यूज़ नहीं हुआ। किधर किधर केरला गया, चेन्नई गया, और हैदराबाद में जो मेडिसिन है वो भी यूज़ करा। चेन्नई का मेडिसिन, होम्योपैथी भी यूज़ करा, एलोपैथी भी यूज़ करा, उतना रिस्पॉन्सिबल नहीं आया था। तो लास्ट 2017 पे जो मेडिसिन एलोपैथी का लिया, वहाँ से थोड़ा बॉडी काम करना स्टार्ट हुआ। 50% ओके था, और यहाँ पे आए बाद मुझे 80% डिफरेंट मुझे मालूम। जैसे कि मैं खाना खाते वक्त मुझे स्विंग जो होता था वो अभी तो कंप्लीट है, बंद हो गया वो। नेक्स्ट यहाँ पे जो नस मुझे कमजोरी है था, बहुत पेन होता था, वो थोड़ा किडनी में दवाखाना गए तो डर के किडनी खा गया, डैमेज हो गए तो थोड़ा गए तो उन्होंने। आपको प्रॉब्लम शुरू कब हुआ काशीनाथ जी? 2013 में स्टार्ट हुआ। 2013 और 2013 किस वजह से आया ये प्रॉब्लम ये आपके हिसाब से? जी सब मैं मुझे फर्स्ट से कैसा, हाँ ये ड्राइविंग से आया या फैमिली प्रॉब्लम से आया? यस सर, थोड़ा फैमिली प्रॉब्लम से, और थोड़ा टेंशन बहुत लेता था मैं, और वैसा लेने में थोड़ा प्रॉब्लम बहुत हो गया मैं, जो फैमिली का प्रॉब्लम से। वैसा हो के थोड़ा मैं समझ में नहीं आता कि इतना होता कि नहीं मालूम, हर बात को मैं थोड़ा टेंशन ज़्यादा लेता था वैसा सर। तो इतना होने के बाद में पहले हाथ उड़ता नहीं था, मैं सोए बाद में हाथ उड़ता नहीं था, पूरा चिमटी आता था, ऐसा 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 करते उड़ जाता था। तो ऐसा ऐसा होता है तो फुल तो इसका काम नहीं करता। वैसा गाइड लाइन से स्टार्ट हुआ सर, अब 2017 तक वैसे ही 4 years 4 years बाद में मैं थोड़ा एलोपैथी का मेडिसिन यूज़ करा, वो थोड़ा 50% ओके। और उसमें क्या है इसका ट्रीटमेंट लिया आप? और नारायणगढ़ में आनंद डॉक्टर आनंद बोल के है मैडम, आनंदवली ओके। उससे आपको बेनिफिट आया? थोड़ा 50% बेनिफिट आया। क्या वो न्यूरो सर्जन है? न्यूरो सर, न्यूरो का ट्रीटमेंट किया जी आपका? जी। तो शिवरिंग कम हो गया उससे आपका क्या? नहीं सर, 50% तो कम हो गया उसमें। अच्छा, वो तो ये जैसे कि आप स्किन का लूजनेस आ गया, देखो वो लूजनेस स्टिफ था, उनके पास मैडम के पास गए तो 50% स्किन काम करना स्टार्ट हुआ, बॉडी काम करना स्टार्ट हुआ, ओनली 50%। उसमें क्या हुआ, वो ट्रीटमेंट होते ही खाना खाने के लिए मैं जो जाता था, उस जब डरता था मैं, खाना खाने के लिए डरता था मैं। भोजन के पास गए तो डरता था, और भोजन के पास गए तो एक फुट भोजन खाने के लिए एक दाना 2 दाना 3 दाना खाए तो मेरा बॉडी ऐसा पूरा
सुनता नहीं था खाना खाने से खाना खाने एक दो निवाले अंदर गिरने के बाद में शिवरिंग स्टार्ट पूरा फुल शिवरिंग, वो टोटल शिवरिंग, लंच डिनर वो कभी भी, सब सुबह भी, नाश्ता में भी, बिस्किट से भी। कुछ भी खाया तो शिवरिंग सवेरे उठे तो एक काम करता था, 5 बजे उस स्नान वगैरह करे बाद में पूजा करे तक 8 बजे तक पूजा हो जाती है। पूजा के बाद में जब खाना खाने के लिए स्टार्ट होता हूँ, जब वहाँ से स्टार्ट हो तो दोपहर 12 बजे तक मुझे बॉडी चलते रहता है, टक टक जैसा ट्रेन जाती रहती देखो वैसा बॉडी हिलते रहते ना, वैसा हिलते रहती मेरी बॉडी। और इधर कब आया आप कैंप में? देखो सब जनवरी में, जनवरी 22 में। यस सर, जनवरी वहाँ पे से भी मैं यहाँ पे आया तभी बॉडी शिवरिंग था, जैसे कि भूत बहुत होता। आगे वाले बाजू वाले भी पूछा गई कुछ प्रॉब्लम होगा क्योंकि बोले थे, तो मैं भी बहुत डर गया था, कितना भयंकर निकला वो तो शिवरिंग। इमरजेंसी डॉक्टर आके लेके जाना पड़ेगा ऐसा हो गया। तो धर्मेंद्र साहब उसको देखते बैठे थे और बीबी गए हुए थे, कुछ नहीं होता मैं है यहाँ पे, वो बात बोले धर्मेंद्र साहब। ग्रेट हो गए बाद में सुपर, हल्का हल्का वो तो ये पेन चलेगा सर, नस का प्रॉब्लम वो चल गया, कमर पे क्या है कि अभी तक थोड़ा रिस्पॉन्स हो तो इधर जो लोअर नीचे प्रॉब्लम था इसको क्या क्या मेडिकल कंडीशन कुछ बताया, डॉक्टर बताया कुछ, इसका नाम बताया? वो तो जो न्यूरो का है ना सर, हाँ वो नस थोड़ा वीकनेस है वो। ओके, वो पेन की वजह से पेन निकला बोल के बोले। ओके, किडनी का प्रॉब्लम होगा बोल के हम डरे थे। ओके, टेस्ट करने के बाद में नहीं, वो भी नर्वस प्रॉब्लम ही था। नर्वस प्रॉब्लम, वो थोड़ा बहुत था सब, एक्सरसाइज योगा करने के लिए मुश्किल था, थोड़ा पानी टहलने में मुश्किल था, वो बहुत था। वो मैडम को लिख के तो मैडम लिख के टैबलेट दी थी, वो काम नहीं कर रहा था, वो इसी अच्छा, वो फ़ायदा नहीं हुआ। फ़ायदा 4 बार विजिट करा था, वो फ़ायदा नहीं था। फिर पहले रिटर्न करके सो मेडिसिन ही यूज़ हुआ था, और वो मेडिसिन के ऊपर धर्मेंद्र साहब के पास आया, तो वो तो मुझे कैसा कैसा गया कि भी पता नहीं मांग, वो उठ गया वैसे। दर्द अभी भी दर्द नहीं है देखो। कितना टाइम लगा यहाँ बेनिफिट आने में आपको? 2 वीक्स बेनिफिट में सर, 2 वीक्स में बेनिफिट आ गया। ये दिखाई नहीं मुझे फर्स्ट टाइम, और अब देखो अब खाया तो शिवरिंग भी नहीं है मुझे। नो शिवरिंग, हाँ अभी तो नॉर्मल है। लेकिन अब नहीं है। हाँ अभी शिवरिंग तो नहीं दिख रहा अभी। नहीं अभी क्या होता, बेंड रहता था समय, हाँ बेंड पे चलता रहता, मतलब बॉडी क्या होता है ऐसे झुक के रहती, बॉडी झुक के रहती थी, अब थोड़ी स्टिफ। अच्छा, नॉर्मल बैठ सकते हैं उतना बेंड पे। यहाँ आए जब बॉडी झुक के थी, स्टेबल हो गई। तो मेडिसिन आपका चालू है अभी? हाँ जी चालू, मेडिसिन चालू है, पर इम्प्रूवमेंट आपको 80% मिल गया। 80%। मैडम के पास गए थे 50% सर, यहाँ पे धर्मेंद्र साहब बताओ 80%। यहाँ पे काम करना क्या है बताओ, आते तो मेरा मेडिसिन 2-3 ही खाएंगे, यहाँ पे तो मेडिसिन नहीं है, जैसा ट्रीटमेंट होता है कि कन्फर्म है। आप कुछ बोलना चाहेंगे मैडम? ऑब्जर्वेशन बोले तो अब बहुत ठीक दिख रही नो, अच्छा लग रहा। सर के पास आने के बाद जो भी डाउट है सर को पूछे तो ठीक हो जाते हैं बोल के बोले सर। ऊपर से भगवान साथ देता समझ से, लेकिन भगवान इसी भगवान के रूप से इंसान को भेजते बोल के पहली बार मालूम हो गया। थैंक यू सो मच। अभी क्या हुआ तो यहाँ पे आए बाद में मुझे ही नहीं पता था कि तू इतना अच्छा होगा। हर कोई बोलेगा कि तू पहले आए जब कैसा था, अब इतना अच्छा होगा। हाँ, चेहरे पे इम्प्रूवमेंट दिख रहा बोल के बोल रहे बहुत लोग। बहुत अच्छे, अब जैसे पहले है जब ऐसा बेंड हो क्या ऐसा आता था, वो चले गया। ये अभी देख के आपको लगता है ज़्यादा प्रॉब्लम है कुछ ऐसा? नहीं है सर। मैं तो वो जनवरी का कंडीशन नहीं देखा हूँ। यस सर। अभी तो देख के तो बहुत ठीक लग रहा है। बहुत खराब थी सर। अभी तो बहुत अच्छा लग रहा है आपको देख के। पूरे फैमिली मेंबर्स, पूरे हमारे रिलेटिव्स बहुत डर रहे थे देख के, इनको बहुत सफ़र हो गया। और परिवार पूरा बहुत फिक्र करते थे। और मुझे जैसे कि माघ महीने को 3000 का गोलियाँ खाई, तभी 3000 का गोलियाँ चलती मुझे। वो कैसा हो तो भगवान कैसा है कि कुछ ना कुछ लेके आके दे गए। मगर अभी यहाँ पे कंफर्म हो गया कि यहाँ पे धर्मेंद्र साहब जो ट्रीटमेंट होता है वो गोलियाँ भी चले जाते हैं, कि कंफर्म दिखा मुझे। राइट। और हम इससे पहले हम मैडम था गीता मैडम, ड्राइविंग करने वाले मैडम थे। गीता मैडम के पास मैं ड्राइविंग करता हूँ, डेंटल क्लिनिक मैडम। उन्होंने उनके पास कर इतना अच्छी मैडम है, सोना है वो तो। अम्मा तो खाने में अन्नपूर्णा देवी बोलते ना सब, उतने अच्छे। अगले वो मैडम के पास मैं छोड़ा 2007 का में, और उन्होंने देख के उनको नहीं मालूम था पता कि मैं ऐसा है, तो उन्होंने बुलाया कि अच्छा हो गया देख के, रिपोर्ट हो गया देख के, हर महीना मुझे 6000 रुपये दे गए। सो नाइस, वेरी नाइस। वो मैडम इतने पहले नहीं पता था मैडम, तो कोई बोले कि नहीं मांगे पहचाना था,
ऐसे बोले तो तुम्हारा ड्राइवर ऐसा सीरियस है अम्मा, ऐसा पैरालिसिस आया। वो तो उन्होंने घर पे बुला के और घर में बिठाए के रिपोर्ट वगैरह देख के। आपको पैरालिसिस कितने दिन था? पैरालिसिस भी था क्या? वही सर, यही पैरालिसिस। अटैक तो नहीं हुआ, हाँ। होता था कहते, थोड़ा ट्रीटमेंट हुआ ना जब मैं कंट्रोल हो बच गया, गया। बच गए, नहीं तो वो भी हो जाता कहते थे। क्यों बोले तो हम आयुर्वेदिक होम्योपैथी पूरा यूज़ करें ना, उसके वजह से थोड़ा डैमेज हो गया। फर्स्ट एलोपैथी यूज़ करे तो इतना नहीं होता था कहते। तो यहाँ पे आए तो अभी तक शुरू होता था। केरला आयुर्वेदिक भी ट्राई करें क्या? बहुत समय बोला ना, मेरा बॉडी के अंदर पूरा सुइयाँ लगा के भी टोच था, करंट भी लगाया। पंचकर्म? हाँ पंच, वही सुइयाँ लगाते देखो सर। वो एक वीक कर लिए लेकिन वो दर्द सह नहीं सके, छोड़ दिए उसके बाद। कुछ फायदा नहीं हुआ उसका। मैं बॉडी का हर ट्रीटमेंट हर गोली वगैरह आप बोले तो मैं बटन की जैसा खा गया तुमको क्या उतना बॉक्स ऐसा रहता। तो आज वो मैडम के पास से, इससे पहले मैडम के पास काम करता था सब, सबके गए तो चाय देते थे, टिफ़िन देते थे, खाते थे। मैं उतना ही समझा, मगर अब बुला के मुझे दे गए थे 6,000 रुपये। कोई डॉक्टर देता नहीं, कोई यजमानी देता नहीं, बुला के बिठा के रिपोर्ट्स वगैरह दे के हर महीना मुझे 6,000 रुपये दे गए। धर्मेंद्र साहब के ट्रीटमेंट के बारे में और कुछ बोलना चाहेंगे आप? सब मुझे तो कंफर्म है कि अभी इससे ज़्यादा कोई नहीं करेगा। इससे अच्छी ट्रीटमेंट तो नहीं रहती सर, सच बोलना बोले तो। हम आए जब से देख रहे लोगों को बहुत इम्प्रूवमेंट दिख रहा, लेकिन सर कैसा पकड़ रहे वो मालूम नहीं हो रहा, लेकिन एक जादू की छड़ी के जैसा पकड़ के मैजिक करे जैसा दिख रहा। थैंक यू काशीनाथ जी, अच्छा लगा आपसे बात करेंगे। थैंक यू फॉर शेयरिंग योर एक्सपीरियंस। लकीली वी हैव विद अस धर्मेंद्र कनौजिया जी हिमसेल्फ, जिनके बारे में सबने इतनी बात करी है। नमस्ते। आज जो आप लोगों ने सब शिविरार्थियों के रिव्यूज़ देखे, उनको जो भी प्रॉब्लम थे उन्होंने जो फ़ायदा उन्होंने पाया, उसके बारे में मैं सिर्फ 2 बातें समझाऊंगा। ये जो ट्रीटमेंट थेरापी है, ये जो ट्रीटमेंट है वो इतनी इजी है कि आदमी अगर अपने घर पे ही सोने और बैठने के तरीके को चेंज कर ले, अपनी गलती को छोड़े, तो ये जो रिज़ल्ट यहाँ इन लोगों ने पाया इतना ही अपने घर पे भी पा सकते हैं। बीमारी कोई भी हो, उसमें अगर कुछ भी रिज़ल्ट कहीं से भी नहीं मिला है तो वो आप अपने घर पे भी कर सकते हैं। हमें ये समझना है कि हमारे तरीके कैसे हैं सोने के, हमें ये समझना है कि हमारे बैठने के तरीके कैसे हैं और उनमें कितनी गलतियाँ होती हैं, वो गलतियाँ हमें छोड़ना है। तो ये जो शिविर है वो सोने बैठने की गलतियों पे कैसे उनका संतुलन बिगड़ा है, उनके बॉडी का बैलेंस कैसे बिगड़ा है, उस पे काम करती है। यहाँ पे कोई दवा या परहेज या खाना या पीना कोई चीज़ चालू बंद नहीं कराई जाती है। कोई भी शिविरार्थी अपने घर से जो भी दवाई, जो भी खाना, वो सब कुछ खा पी सकता है, कोई भी दवा ले सकता है, कोई भी एक्सरसाइज कर सकता है। सिर्फ अपने तरीके को वो समझे और अपने तरीक़ों को गलतियों से बाहर निकाले तो ऑटोमेटिकली उनको रिजल्ट मिलता है। यहाँ पे काफ़ी तरह के शिविरार्थी, तकरीबन मैं 2011 से हैदराबाद में आ रहा हूँ और 2011 से अभी तक काफ़ी हद तक बहुत सारे शिविरार्थियों ने यहाँ हिस्सा लिया है और बहुत सारे उन्होंने रिजल्ट पाए हैं। जो मुश्किल ट्रीटमेंट वाले पेशेंट हैं, जो बहुत परेशान हैं एलोपैथी से या और दुनिया भर की आयुर्वेदिक पैथी से, केरला आयुर्वेदिक, ये वो, उनके लिए आप क्या कहना चाहेंगे? बीमारी कितनी भी पुरानी हो, कितनी भी टिपिकल हो, अगर आदमी खुद जो बीमार है वो सही होने के लिए सिर्फ अपने आप में सोचना शुरू करे कि मुझे सही होना है और अपनी गलतियों से बाहर निकालने की सिर्फ वो तैयारी करे, बीमारी अपने आप दूर हो सकती है। कोई भी ट्रीटमेंट आज तक कहीं भी कराई है उन्होंने, अगर वो ट्रीटमेंट भी उसके साथ वो चलाए शिविर के साथ, या शिविर में सिर्फ 2 दिन यहाँ आना है, यहाँ पे कुछ एक्सरसाइज स्लीपिंग और सीटिंग वाली करनी है, उसके बाद अपने तरीक़ों को घर पे छोड़ना है, जो गलत तरीके हैं वो तो यहाँ से आपको सिखाए जाएंगे कि गलत तरीके कौन से हैं और सही तरीके कौन से हैं। तो यहाँ जो ये शिविर हो रही है, ये शिविर में तकरीबन आज 12 साल हो चुके हैं इस शिविर को। यहाँ पे बहुत लोगों ने अच्छा यहाँ रिस्पांस दिया है, बहुत लोग यहाँ से सारे अच्छे परिणाम लेके गए हैं
और सबने यहाँ से बहुत अच्छे प्यार दिया है, इसलिए उनका बहुत शुक्रगुजार हूँ। वर्क फ्रॉम होम वाली सिचुएशन है जिसमें लाखों करोड़ों लोग घर से काम कर रहे हैं, किसी को नेक पेन होता है, किसी को लोअर बैक पेन होता है, उनके लिए आप क्या कहना चाहेंगे? अगर काफ़ी हद तक जो लोग आते हैं जो शिविर में आए हैं और उनके रिश्तेदार जो घर से नहीं आए हैं, वो लोग अपने तरीके को, सोने बैठने के तरीके जो है यहाँ जो सिखाए जाते हैं वो तरीके अगर देख ले, उसका एक डीवीडी भी है जो यूट्यूब चैनल पे है, जो उसके बारे में आपको लिंक दी जाएगी, वो यूट्यूब पे डीवीडी देख ले और अपने तरीक़ों को घर पे ही चेंज कर लेंगे, थोड़ी बहुत गलतियाँ सुधार लेंगे तो छोटी मोटी बीमारियाँ अपने आप घर पे ही दूर कर सकते हैं आप। इसके लिए कोई शिविर की भी आवश्यकता नहीं रहेगी, सिर्फ अपने तरीके चेंज कर ले और सीख ले सही तरीके। थैंक यू धर्मेंद्र जी, आपने इतना आसान बताया, इतना आसान लगता नहीं है सब किसी को। कुछ तो सीक्रेट है। इस थेरेपी में कोई सीक्रेट नहीं है, सिर्फ तरीके चेंज करो, अपने आप घर पे तरीके चेंज करो और घर पे आपको रिजल्ट मिले तो बोलना, तब तो धर्मेंद्र भाई की कोई सीक्रेट की बात ही नहीं है। मैं ये चाहता हूँ कि पूरे देश में ये चीज़ सही सोने बैठने वाली सब लोग सीख लें, ताकि आम बीमारियों से वो घर पे ही दूर हो जाएं, किसी के पास नहीं जाना पड़े। ये धर्मेंद्र जी का विनम्रता है, उनका सादापन है कि वो बता रहे हैं कि ये बहुत सिंपल है। उनको भगवान का आशीर्वाद है, गिफ्ट है कि वो आपको देख करके आपकी बॉडी बैलेंसिंग, आपके प्रॉब्लम को पहचान लेते हैं और आपको सही उपचार के रूप में सिंपल एक्सरसाइजेज के थ्रू आपका ट्रीटमेंट करते हैं। उनका बहुत बहुत धन्यवाद देता हूँ। उनसे फिर भी कहूँगा कुछ ना कुछ और बातें बताएं जिससे सबका स्वास्थ्य ठीक रहे। यहाँ पे जो मैं हैदराबाद में आया, वो सिर्फ 2 लोग की वजह से मैं हैदराबाद में आया हूँ। वो 2010 के अंदर आनंद जी अग्रवाल करके जो अभी यहाँ नहीं है, वो अभी उनका देहांत हो गया 2-3 साल पहले। लेकिन एक है वीरेश भाई यामा, जो लोग 2 लोगों ने मेरे पे कॉन्फिडेंस किया, वो मुझे गुजरात से यहाँ पे लाए। अभी वीरेश जी भी यहाँ पे है, उनसे भी मैं आपको मिलवाऊँगा। और आज जो भी शिविर चल रहे हैं वो सारे शिविरार्थियों की मेहनत से और मेरे ऑर्गेनाइजर जो टीम है, वो सारी टीम ने मुझे बहुत सपोर्ट किया है और उसी वजह से सबको रिजल्ट मिले हैं। तो मैं जो यहाँ पे आया हूँ वो सिर्फ वो आनंद जी का एक शुक्रिया मैं अदा करूँगा और एक वीरेश जी का, जो 2 लोग मुझे यहाँ अभी तक मेरे साथ खड़े रहे हैं। आनंद जी अभी नहीं है, लेकिन उनके सन और उनके भाई अभी भी हमारे साथ हैं, हमारे साथ वर्क करते हैं। धन्यवाद। Thank you, Dharmen ji. Thank you so much. This is Anijay Agrawal from Dharmen Kanoj's camp. We have one of the very early founding members of this movement, body balancing movement in Hyderabad. Viresh ji Yama is here and his Mrs. Jaya is here. Would you like to say something about this camp? Well, good evening everyone. I would like to say something about this Dharmender Bhai's camp. Earlier, my wife was suffering from back pain, that is L4, L5, for past 10 years. We tried everything on the earth, like, Ayurvedic, homeopathic, allopathic, Unani, Jadi Butti, acupuncture, acupressure, Jhatka treatment, Baroda, Sachin treatment, everything we had tried. And last was Kotagal Ayurvedashala, which is 130 years old. And she went walking to the hospital, came back on a stretcher. It was such a big failure. And she suffered this back pain for 10 years, but she was very adamant that she would never go for an operation. And last 3 years were the horrible period. She used to only rest on the bed, only get up for having her food or using the toilet. It was such bad. At that time, one of her childhood friends had told me there is a camp in Ahmedabad run by late Mr. Kanojia, so you better go there. So we went there and we were surprised seeing in that camp, people were having umpteen number of ailments. Straight away from back pain, knee pain, arthritis, polio patients,
and what not. You just name it. There is a treatment for every damn problem on the earth for a human being. I didn't have much of faith on them when I entered into the camp, because there were 300 people and he was not willing to look at my files, 10 years collection of my MRI scans, CT scans and what not, and my treatment for different doctors like homeopathy, allopathy, Unani. He just threw it away and said, you leave it everything, just do what I want to say. The most important thing is I felt very bad in that first camp was, he was not even caring about us. He was least bothered, who is this person or what. He was not willing to listen to what I would like to say. He said, okay, everything was done. He went and gave me an asana. Okay, just lean with your shoulder to the wall, keeping 1 feet distance with your foot and just lift your toes for 1 minute. I said, what stupid thing is he saying this? There's no sense in L4, L5 back pain and leaning to the toilet and all. And surprisingly, after 35-40 seconds, she fainted. My wife, she fainted and she fell down. Oh my God. I shouted at those people, what are you doing? What are you doing? My wife has fainted. So one person by name, I don't remember his name, the supervisor there, he came and shouted at me, Divyakshu. He came and shouted at me, why are you shouting? I said, my wife fainted. तो क्या हुआ? पानी छड़को उठेगी. इसमें इतना तमाशा करने की क्या ज़रूरत? I said, I'll bloody hit this fellow blue and black. Then suddenly my wife caught my hand and said, please don't get upset. After putting some water, she got up and said, पता नहीं मेरे को 10 साल से पता नहीं किसी ने पूरा नर्व्स को गीटे डाल के बांध दिया. I'm not saying that I got relief for my back, but I could feel the blood pumping out throughout my body, throughout my nerves, and I'm really feeling very comfortable. Super. Then I thought, why there is something over here. कुछ तो है. Then I went to that old man, Mr. Kanodia, and thanked him and asked him, भाई ये कैसा कर दिया आपने? नहीं, it's all simple techniques. With the grace of God, I am able to treat so many. You won't believe, every class there are 300 participants over there. Patients are taking care, 300 at a time. That is the reason he could not give much time to what I wanted to tell, and he didn't hear to me. He actually found out what is the problem with us and gave a solution and walked away. He didn't even give me 3 minutes of time. My God. Just imagine. But you know, the result is there. The next class when we went, he said, I was a bit hesitant to ask you to sit on the floor in the first camp, or else you would have run away. Now that you came to the second camp, you better sit down. She said, I have not sat down on the floor for past 10 years. And all the doctors advised me not to sit on the floor. And you are telling me to sit on the floor, what is this? He said, yes, I am here to take care of you, you sit down. And not only sit down, throughout the day I'll make you sit here. I said, impossible. He said, it is possible, and he made her sit on the floor up till the evening, and she didn't have any problem. Then gradually, the third month we went and I requested Mr. Kanoja, and he was also very keen that his son comes here to Hyderabad. This was about 15 years back. So we are successfully conducting the camp here. From here, we went to Visakhapatnam and other places. With the grace of God, all the patients are very, very happy with this treatment. See, there will be even now I am telling you, the greatness of this camp is only if you work for yourself. See, for example, in Ahmedabad, there are 99% results are there. 99% results are there. Here, it is not that much. I am very open. Because here, they don't take it seriously. See, he is not a jadugar ke overnight you do it, you get well. No, he only says that you have to do your homework very well. Don't miss it. At least 90%, 80% you do your homework, you will get well. यार सुबह में करना चाहिए था, लेट उठे.
दोपहर में करना था, कोई गेस्ट आ गया, रात को लेट हो गया, नहीं कर, ऐसा नहीं होता है. You have to do your work home very well, and there is 100% guaranteed treatment is here. Without any medicine, ना मालिश, ना कुछ. अपने आप सीधा हो जाओ, homework करके आओ. 2 days what he makes you do it here is he'll tune your body for your problem. The actual treatment is the homework what he gives you by the time you come for the next class. Yes. So we are very happy to Dharmender bhai. He is doing his level best and treating so many people. And I will show you wonders, people getting wonders. Thank you for bringing him here. Not at all. It's the fate, you know. I have seen for few examples I would like to give is the first Indian astronaut, Rakesh Sharma, who stays in Maradpalli, Secunderabad. 2 people came him, brought him here. He was dragged here literally to the camp. After about 4 to 5 months, he started running. So that is the magic what Dharmender bhai does here. Again, it depends. I'm telling you once and again and again. Please do your homework properly to get 100% results. People who cannot do their homework, they need not come here. It's a waste of time. Leprosy also there was some. And earlier he used to treat for 300 to 500 lepers before our class. And he has done wonders over there. They got new skin. New skin and all. See, that dropping has stopped, and the new skin started forming. We have taken so many photographs also. But the only problem is no one is recognizing this officially. That miracle is going unnoticed. Unnoticed. So at least we all in this camp, we are telling all our friends to get them. See, nowadays you see every household has one or the other problem, either knee pain or back pain or spondylitis, something. All these things, diabetes, cancer, kidney. Yes, and one more thing, the best part of his thing, he gives you, he finds out the mistake for what problem you have got. That's the biggest plus point in him. The more, see, for example, I have seen a person, a lady who had come here, and she was complaining, मैं ऐसे ही बढ़ते जा रही हूँ, मोटी होते जा रही हूँ, and दिन ब दिन मोटी होते जा रहा हूँ, मैं बहुत कम खाती, मैं एक्सरसाइज भी करती हूँ, क्यों ऐसा मोटापन? The moment he saw, he said only one thing, I can stop this obesity by not increasing only in 1 minute. That is, you stop sleeping on your stomach and chest. See, a person who sleeps on his tummy and chest will immediately get obesity. And he has proved it with so many people. And she's improved a lot. He says, I cannot reduce your weight, but I can at least see that you don't bloat further. See, to reduce, you have to work out, you have to have control on your diet and everything, but this is the root cause. And mainly, most of the people who have got diabetes, they feel, say, मैं कुछ खाता नहीं, मैं कोई obese नहीं हूँ, लेकिन मैं पतला सुकड़ा हूँ, फिर भी मुझे diabetic हो गया. That is only because of the wrong sleeping postures. They fold their right leg to their chest and they sleep. That is the main root cause for diabetes. So, and he has got a beautiful chart. Okay, what are the sleeping postures a person should? We have got 101 postures to sleep, but you are supposed to only sleep in 3 postures. See, that is, I mean, you can take that photograph and show them what are the 3 postures and all. Only people who are sleeping with hands above their head or over their head, under their cheeks, you know, these are all the root cause of the minor problems what they are having. Hand position. Yes, hand positions. And basic problem of back pain, he says, people think it is of bad postures and all. See, this back pain, he says, 80% of the back pain people, they think and go for treatment for back pain because they don't understand it is because of acidity. No doctor has ever told
your back L4, L5 problem is there because of acidity. See, my own brother-in-law's wife, when she had come here complaining of back pain, they started, he first, the moment she came, he said, just walk and show me. Then he gave some treatment and she went. Then she started complaining me, what is this, your Dharmender Bhai has not seen me properly, I have got severe back pain and all. I also got confused and I went and asked him, hey, what is the problem Dharmender Bhai, ये तो बहुत परेशान है. अरे यार वो कुछ नहीं है, उसको बुलाओ मुझे. She came. आपने मोशन होके कितना दिन हुआ? वो बोली मैं 2-3 दिन को एक बार मोशन जाती हूँ. Got surprised. How the bloody he knew it, that she is not having a proper bowel movement. And when I asked her, she said yes, 2-3 days ago. See, this is a gas problem which is hitting your back. See, the bowels started. If you don't clear it, it is something. All dirty things are there in your stomach. Toxins are there. You know, because of that, gases are formed, and it is hitting your back. That is the reason you are having this problem. You have got no L5, L4, L5 problem. She's been taking painkillers from past 6 months. My God. Yeah. Because of which. When was this? This was about 2 years back. A year back. Now she's perfectly all right. Right. No back pain, no L4, L5. Super. I've got umpty number of examples here. You touch every person, he will give you an excuse. A young person from Vijayawada who had come here, he was hardly 28 or 30 years. He was working for Saint Gobain, the glass company. Glass company, he said, sir, someone had told me, so immediately came back from Vijayawada. What is your problem? He said, sir, I was the most dynamic salesman, so they promoted me as a manager to look into the South India distribution. But unfortunately, I am not able to move from my desk. I have become a normal person behind the desk. There's no importance for me now. I'm feeling very bad because always I used to be on the field work and all. And this is very unfortunate because of this back pain. Then he asked him to walk for a while. But, I mean, how long have you been facing this problem? Sir, from past 9-10 months. I'm only on the desk. I'm doing my homework properly, I'm getting salary, paid properly. But you know, that charm is not there in my life because I was a very dynamic salesman. And unfortunately today I'm behind the desk like an old man. Then he asked him he gave some asana and all. By the time the class was complete, on this very first day, he was in tears. He was in tears. My God. He said, today I can again go and do my field work. Only in one day. Wow, that's amazing. That is all, you know. That's miracle. Miracle. See, he touches the point. You might get well within a day or 2 months or 3 months, but there is a sure shot, he will solve your problem. There's so many people are here who have been, and in Visakhapatnam also there was a person, lecturer who had taken a voluntary retirement because of his back pain. Oh my God. After that he rejoined into that college. Yes. Because he could not stand for such a long period and give a lecture. Amazing. So there are so many wonders here. I'm happy that you brought him here and thousands of people have benefited. Yeah. And maybe with Sri Sannidhi, more and more people will benefit now, you know, because they have reached to millions of viewers. Yeah. And they have a YouTube channel. I would recommend everyone to subscribe to this channel and benefit from all the videos which are being uploaded on body balancing and alternative healing. Thank you, Virajji. Sir. Really appreciate your time. Thank you very much. Thank you, Virajji. Good evening, everyone. నేను వాసవి అసోసియేషన్ నుంచి ఇక్కడ ఖైరతాబాద్లో బాడీ బ్యాలెన్సింగ్ శిబిరం నుంచి మాట్లాడుతున్నాను. గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ బాడీ బ్యాలెన్సింగ్ అనే శిబిరం జరుగుతుంది.
ఇప్పుడు మీరు ఈ ట్రీట్మెంట్ ధర్మేందర్ భాయ్ ట్రీట్మెంట్ గురించి ఒక పేషెంట్లతోని మాట్లాడిస్తున్నాను. అమ్మాయి పేరు సౌజన్య, శంకర్పల్లి అనే అవుట్స్కట్స్లో ఉన్న ప్లేస్ నుంచి వస్తుంది. అమ్మ సౌజన్య, నీకు ఏం ప్రాబ్లం ఉండే తల్లి? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మై సెల్ఫ్ మాషెట్టి సౌజన్య. ఐఎమ్ ఫ్రమ్ శంకర్పల్లి. నాకు బ్యాక్ పెయిన్ ఒక 7-8 ఇయర్స్ నుంచి ఉంది ఆల్మోస్ట్. నేను అన్ని మెడిసిన్స్ ట్రై చేసిన, వీటి వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. పెయిన్ కూడా అంత తక్కువ కాలేదు. ఒబెసిటీ వచ్చింది, కొంచెం స్పైనల్ కార్డ్లో కొంచెం గ్యాప్స్ వల్ల వచ్చింది పెయిన్. కానీ ఇక్కడికి నేను 6 months నుంచి వస్తున్నాను బాడీ బ్యాలెన్సింగ్ థెరపీకి. ఐఎమ్ ఫీలింగ్ కంఫర్టబుల్ నౌ. నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నాను. ఆల్మోస్ట్ పెయిన్ తక్కువ అయిపోయింది, 70 to 80% తక్కువ అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏం మెడిసిన్స్ అవేం లేకుండా ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించుకోనికే ఇది చాలా బెస్ట్ వే అని నేను ప్రపోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.